ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలిసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలిసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. శ్రీశైలం మల్లేశుడు, దాక్షారం భీమేశుడు, కాళహస్తి కాళేశుడు, కాచేటి మేలరా. ఒక రాముడి భద్రగిరిని, ఒక రాముడి తెలుగుమతిని, ఒక రాముడి చాకసిరిని వెలిగించిన గడ్డరా. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. తెలుగు జాతి సనాతనం, తెలుగు ఉనికి సదాతనం, తెలుగు వెలుగు వినూతనం, లేనేదేనంతం. తెలుగు వాడి పౌరుషం, తెలుగు నాడి రాజసం, తెలుగు జాతి సాహసం, ఒకే ఐకమత్యం, ఒకే ఐకమత్యం. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, తెలుగులెందుకు పడిపోవాలి. శతాబ్దాల ఘనకీర్తి, దశాబ్దాల మన ప్రగతి, యుగాంతాల వరకు ఒక వెలుగై వెలగాలి. ఒక్కటిగా కలవాలి, ఒక్కటిగా కదలాలి, తెలుగు జాతి చేయి కలిపి ఒక్కటిగా నిలవాలి. తెలుగువాడి భాష ఒకటే, తెలుగువాడి భావం ఒకటే, తెలుగువాడి గుండె ఒకటే, తెలుగు గుండె చప్పుడొకటే. భాష ఒకటే, భావం ఒకటే, గుండె ఒకటే, చప్పుడొకటే, నెత్తురొకటే, సత్తు ఒకటే, ఊపిరొకటే, ఊహ ఒకటే, నేల ఒకటే, మట్టి ఒకటే, రాజ్యం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే, రాష్ట్రం ఒకటే. తెలుగు రాష్ట్రం ఒకటే, తెలుగు రాష్ట్రం ఒకటే. ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలిసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి, ఎందుకు విడిపోవాలి, ఎందుకు పడిపోవాలి. ఇన్నాళ్ళు కలిసిమెలిసి తెలుగులంతా జీవించి ఇప్పుడెందుకు విడిపోవాలి, ఇప్పుడెందుకు విడిపోవాలి. జై సమైక్యాంధ్ర. గోదావరి తీరంలో సమైక్య గళం చర్చా కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ఈ ఉద్యమంలోకి, సమైక్య ఉద్యమంలోకి ఉపాధ్యాయులు కూడా రంగంలోకి దిగారు. ఈ నిన్నటి నుంచి కూడా వీరంతా స్ట్రైక్లోకి పాల్గొంటున్నారు. ఈ నేపథ్యంలో అధ్యాపకులకు సంబంధించి ఆ అధ్యాపకులు అందరూ కూడా ఈ ఉద్యమంలోకి దిగారు. ఈ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తున్న వాళ్ల మనోభావాలు ఏ విధంగా ఉన్నాయి, సమైక్యాంధ్రప్రదేశ్ కోసం వాళ్ళు ఏ విధంగా స్పందిస్తున్నారనే అంశానికి సంబంధించి ఈరోజు చర్చిస్తున్నాం. దీనికి సంబంధించి చర్చా కార్యక్రమానికి విచ్చేసిన వారిలో ఒకసారి పరిచయం చేద్దాం. జి చంద్రయ్య గారు రాజమండ్రి ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల జేఏసీ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. అదేవిధంగా చిక్కం సత్యనారాయణ అధ్యాపకుల సంఘం జీసీటీఏ రీజనల్ వైస్ ప్రెసిడెంట్గా ఉంటున్నారు. డాక్టర్ డి జయలక్ష్మి గారు రాజమండ్రి ఆర్ట్స్ కళాశాల మహిళా అధ్యాపకుల జేఏసీ కన్వీనర్గా వ్యవహరిస్తున్నారు. తర్వాత ఎస్ పురుషోత్తం గారు సీమాంధ్ర డిగ్రీ కళాశాల జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా ఉన్నారు. పిఎల్ నాయుడు గారు జిల్లా అధ్యాపకుల జేఏసీ ఆర్గనైజింగ్ సెక్రటరీగా వ్యవహరిస్తున్నారు. వీరందరూ కూడా ఈ చర్చా కార్యక్రమానికి విచ్చేశారు. యథావిధిగా ఈ కార్యక్రమానికి మనకి విశ్లేషణను ప్రగళ్లపాటి ప్రతాప్ గారు అందిస్తారు. వీరందరికీ కూడా స్వాగతం పలుకుతూ ముందుగా మనం చంద్రయ్య గారి దగ్గర నుంచి వెళ్దాం. చంద్రయ్య గారు నమస్కారం సార్. నమస్కారం సార్. ఈ సమైక్యం అనైక్యం ఈ వివాదం నేపథ్యంలో ఇప్పుడు అధ్యాపకులు కూడా ఉద్యమంలోకి దిగారు. సమైక్యాంధ్రప్రదేశ్గా రాష్ట్రం విడిపోకుండా ఉండాలి, దీనికోసం ఎలాంటి త్యాగాలకైనా మేము సిద్ధపడతామంటూ మీరు రంగంలోకి దిగారు. విద్యార్థులకు కూడా ఎంతో స్ఫూర్తి, అదేవిధంగా ప్రజలకు కూడా దిశానిర్దేశం చేసే గురువుల పాత్ర మీరు వహిస్తున్నారు. కాబట్టి మీ సందేశాలు కానీ
సమాజానికి మీరిచ్చే నిర్దేశం కానీ చాలా అవసరం. ఈ నేపథ్యంలో అధ్యాపక బృందానందరికీ కూడా మా ఛానల్ తరఫున పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మీ అందరి మీద ఉందని మీరు భావిస్తున్నారు? ప్రజలకు మీరిచ్చే సందేశం ఏంటి? సార్, ముఖ్యంగా ప్రప్రథమంగా ప్రజల యొక్క మనోభావాలను ప్రభుత్వం దృష్టిలోకి తీసుకురావడానికి, సమస్యను పరిష్కరించడం దిశలో సీసీ ఛానల్ చాలా ప్రముఖమైనటువంటి బాధ్యత వహిస్తున్నందుకు ఈ ఛానల్కి ప్రత్యేకంగా మా అధ్యాపకుల తరఫున నేను ప్రత్యేకంగా మీకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నాను సార్. ఈ భావాలు, ప్రజల్లో ఉన్నటువంటి భావాలని మీడియా ద్వారాగా ప్రభుత్వం దృష్టిలోకి తీసుకురావడం అన్నటువంటిది గొప్ప హర్షించదగినటువంటి విషయము. దీనికి చాలా మేము రుణపడి ఉంటామని భావిస్తున్నాను. ఇక అధ్యాపకులు ఒక విద్యార్థిని తీర్చిదిద్ది వాడి భవిష్యత్తును బంగారు బాటగా చేయడమే కాకుండా వాడికి కావలసినటువంటి వనరులు ఏ విధంగా సమకూరుతాయో అన్నది మనం సూచించవలసినటువంటి బాధ్యత గురువుకు ఉంది. అందువలన ఆ విద్యార్థి యొక్క వనరులు దెబ్బతీసినప్పుడు, ఆ విద్యార్థుల యొక్క వనరులను ప్రభుత్వము హరింపజేసే నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా మేము ఉపాధ్యాయుడు స్పందించవలసిన ఆవశ్యకత చాలా ఉన్నదని ఈ సందర్భంగా సమాజానికి నేను తెలియజేయవలసినటువంటి బాధ్యత నాకు ఉందని నేను భావిస్తున్నాను సార్. ఎలాగంటే, నేను ఏపీటీఎఫ్ కార్యకర్తని, మార్పు బాలకృష్ణమ్మ రాష్ట్ర ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు శ్రీకాకుళంలో ఒక పెద్ద పోరాటం జరిగింది. సునాముకి రిజర్వాయర్కి నీటికి సమకూర్చినట్లయితే 1,50,000 ఎకరాలకి సాగునీటు అందించి తద్వారాగా 100 గ్రామాలు పైబడి ఉన్నటువంటి నీరు లేనిటువంటి వ్యవసాయ భూములకి నీరు సమకూర్చి ఉత్పత్తి పెంచి ప్రజల యొక్క ఆర్థిక స్థితిని పెంపొందించి తద్వారాగాను ప్రజల యొక్క ఆర్థిక శక్తి పెంపొందించడం ద్వారా ఫీజులు కట్టుకొని చదువుకునే స్థితిని కల్పించవచ్చు అన్నటువంటి నిర్ణయం తీసుకొని 1984లో మేము ఒక కార్యక్రమాన్ని చేపట్టాం. అందువలన ఉపాధ్యాయులకి సమాజంలో ఉన్నటువంటి పరిస్థితులన్నీ, టీచర్ ఈజ్ ఏ రోల్ మోడల్, టీచర్ ఈజ్ ఏ గైడ్ టు ది సొసైటీ, టీచర్ ఈజ్ ఏ పేరెంటల్ సబ్స్టిట్యూట్ సొసైటీ. అందువలన పాలకులు కూడాను మా యొక్క కనుసన్నల్లో ఉండవలసిన ఆవశ్యకత ఉన్నది. వారు ఏమైనా తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు, దాని ఫలితాలు మా విద్యార్థుల మీద పడినప్పుడు మేము ఆ నిర్ణయానికి వ్యతిరేకమని కాదు, ఆ నిర్ణయాలు తప్పు అని చాటి చెప్పవలసినటువంటి బాధ్యత మాకుంది. దానిలో భాగంగానే మేము ఈరోజు రాజమండ్రిలో మరి డిగ్రీ కళాశాల అధ్యాపకుల తరఫున నిరవధిక నిరాహార దీక్షను శిబిరాన్ని ప్రారంభించాము. అందువల్ల ఈ కార్యక్రమాన్ని మేము ముందుకు తీసుకుపోతున్నాం. ఇక ఈ విద్యార్థుల మీద ప్రభావం ఎట్లాగుంటుంది? రాష్ట్రం విడిపోతే, రాష్ట్రంలో హైదరాబాద్లో కేంద్ర పాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి కేంద్ర ప్రభుత్వం నుండి స్థాపించినటువంటి అనేకమైనటువంటి విద్యా సంస్థలు, శిక్షణా సంస్థలు, తర్వాతను మిగిలినటువంటి ట్రైనింగ్ సంస్థలు, ఫర్ ఎగ్జాంపుల్ ఓపెన్ యూనివర్సిటీ ఉంది, మరి చెన్నారెడ్డి హ్యూమన్ రిసోర్స్ ట్రైనింగ్ సెంటర్ ఉంది, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ ఉన్నది, అలాగే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు ఒకటి ఉన్నది. ఇట్లాంటివన్నీ, అలాగే ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది, అలాగే ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ ఉన్నది. వీటిలో ఉన్నటువంటి విద్యా అవకాశాలకు సంబంధించి ఒక విషయం ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఉన్నటువంటి సీట్లలో 50% నేటివ్ యూనివర్సిటీ, నేటివ్ స్టేట్కి ఇస్తారు. మిగిలిన 50% ఇతరమైనటువంటి స్టేట్లకి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఈరోజు రాష్ట్రం కానీ విడిపోయినట్లయితే ఇది 29వ రాష్ట్రం అవుతుంది. 29వ రాష్ట్రం అయిపోతే 28 రాష్ట్రాల్లో 50% కోటా సీట్లు మాత్రమే విద్యార్థులకు ఇస్తారు. మిగిలినటువంటి 50 సీట్లు కేవలం తెలంగాణ వాళ్ళకి మాత్రమే చెందుతాయి. అందువల్ల ఆ విధంగా ఆంధ్ర ప్రజలు, ఆంధ్ర విద్యార్థులు లాస్ అవుతారు. ఆంధ్ర విద్యార్థుల మీద ఆధారపడినటువంటి ఆంధ్రప్రదేశ్ యొక్క కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. తద్వారాగాను సీమాంధ్ర ప్రాంతము ఆర్థికంగాను
అలాగే విద్యాపరంగాను, సాంకేతిక పరంగాను, ఉద్యోగ పరంగాను కూడా లాస్ అవుతాయి. కాబట్టి ఈ లాసు ఆటోమేటిక్ గా కేంద్ర ప్రభుత్వం యొక్క ఆదాయం మీద, జాతీయ ఆదాయం మీద కూడా ప్రభావం ఉంటుంది. అందువల్ల మేము విద్యార్థులు యొక్క క్షేమం కోసమని, అలాగే సమాజం యొక్క క్షేమం కోసము మేము ఈ అధ్యాపక పోరాటాలకి దిగవలసిన అవసరం వచ్చింది. ఓకే, సత్యనారాయణ గారు మీరు చెప్పండి. ఇప్పుడు ఎట్లాంటి బాధ ఉంది సీమాంధ్ర ప్రాంతాల్లో? ఎట్లాంటి ఉద్యమం తీసుకుని వెళ్తే కనుక ప్రభుత్వం దిగొచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు? ఇప్పుడు యాక్చువల్గా మనది పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్లో సామాన్యుడికి ఒక ఓటు హక్కు ఉందండి. ఆ ఓటు హక్కు వేసి ప్రజాప్రతినిధిని మనం పంపించాం. ఈ ప్రజాప్రతినిధులు నిర్ణయాలు తీసుకోవడంలో వాళ్ళు విజయవంతం కాలేపారు. రాజకీయంగా మనం పరిశీలన చేస్తే ఎందుకు మరి వారు ఫెయిల్ అయ్యారు అనేది మనం అనలేం. కానీ మేము ఇంకా ప్రయత్నం చేస్తా ఉన్నారు. సామాన్యుడు మీకు ఓటు హక్కు ఇచ్చి, అయ్యా మా తరఫున మీరు పార్లమెంట్లో ప్రసంగించండి, మా క్షేమాలన్నీ కూడా మీరు అక్కడ చట్టాలు చేయించండి మా కోసం అని అడిగితే అని పంపించాను యాక్చువల్గా వీళ్ళని. కానీ వీళ్ళు ఆ బాధ్యతని కొంత విస్మరించారేమో అని అనిపిస్తుంది యాజ్ అ పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా. నిజానికి పార్టీ అధ్యక్షురాలు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని, సిడబ్ల్యూసి నిర్ణయాన్ని ప్రభుత్వం మీద రుద్ది ప్రజలకు చట్టం చేసి సెపరేట్ తెలంగాణ తేవడానికి ఆంధ్ర ప్రజల్ని ఒక రకంగా మరి నష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి సిడబ్ల్యూసి చేసే నిర్ణయాన్ని వ్యతిరేకించేటువంటి శక్తి ఈవేళ రాజకీయ నాయకులకి లేకుండా పోయింది. అది చాలా శోచనీయమైనటువంటి అంశం అని చెప్పాలండి. ఇక్కడ యాజ్ ఎ పొలిటికల్ సైన్స్ లెక్చరర్గా నేను మాట్లాడుతున్నాను. ఆ బాధ్యత రాజకీయ నాయకులు తీసుకోవాల్సి వస్తే అది తీసుకోకుండా వాళ్ళు కొంచెం పక్కకు తప్పుకున్నారు. వారే ఆ నిర్ణయాన్ని సోనియా గాంధీకి కానీ లేకపోతే వారికి సంబంధించిన వ్యక్తులు ఎవరికైనా సరే పార్టీ పరంగా వాళ్ళు చెప్పుంటే ఈనాడు ఈ రాష్ట్రానికి దుస్థితి వచ్చేది కాదని మనం చెప్పొచ్చు. అంటే ఎప్పటికైనా తమ అధినేతకు వాళ్ళు తెలపాల్సిన బాధ్యత ఉంది. ఆవిడ దగ్గర అపాయింట్మెంట్ తీసుకోవడానికి కూడా దడుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి మీరే ఉంటారు. అందువల్ల నిజానికి చూడండి, ఆంధ్ర రాష్ట్రం కావాలంటే 1880 సంవత్సరంలో సాహితీవేత్తలు ఆంధ్ర రాష్ట్రం కావాలని కోరుకుని వారు పాటలు పద్యాల ద్వారా ప్రజల్ని ప్రేరేపించడం జరిగింది ఆనాడు 70 సంవత్సరాల క్రితం. ఇవాళ ఎన్జిఓస్ ఆ పాత్ర చేపట్టారు. ఉద్యోగులు, వీళ్ళు చిన్ని ఉద్యోగులు, ఒక ఎన్జిఓస్ ఉద్యోగులు చిన్ని ఉద్యోగులు, నిజానికి వాళ్ళ జీతం తక్కువ, వారికి పని ఎక్కువ. అలాంటి ఉద్యోగులు ఈ ఉద్యమంలో మొదటి మెట్లో ఉండి ఉద్యమాన్ని నడిపిస్తుంటే అధ్యాపకులుగా మేము కూర్చుని ఉంటే చాలా బాధాకరమైన అంశమని యావత్ మా యొక్క ఆర్ట్స్ కళాశాల స్టాఫ్ అంతా కూడా సీనియర్ మోస్ట్ లెక్చరర్స్ దగ్గర నుంచి 2 ఏళ్ళు లోపున్నట్టు 2 ఏళ్ళు పైబడిన ప్రతి ఉద్యోగి కూడా, ప్రతి అధ్యాపకుడు కూడా ఇవాళ ఉద్యమంలో పార్టిసిపేట్ చేస్తారు. ఎందుకు అంటే రాజకీయ నాయకులు వారి యొక్క బాధ్యతల్ని విస్మరించారు. కాబట్టి ఈవేళ ప్రభుత్వ ఉద్యోగులు వారికి బాధ్యత కాకపోయినా మేము వీఆర్ ఓన్లీ ఎగ్జిక్యూటివ్ అండి. మేము కేవలం ఆ నిర్ణయాలు అమలు పరిచేటువంటి యంత్రాంగమే తప్ప నిర్ణయాలు తీసుకునేటువంటి వ్యక్తులు మాత్రమే కాదు. కానీ నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటి రాజకీయవేత్తలు ఫెయిల్ అయ్యారని చెప్పాలి, తప్పదు. ఫెయిల్ అయ్యారు కాబట్టి ఉద్యోగులుగా ఆ నిర్ణయాల్ని మీరు ఉపసంహరించుకోవడానికి మీరు ముందుకు రండి అని మేమంతా వెళ్తున్నాం. ఓకే, మళ్ళీ మీ దగ్గరకు వద్దాం. డాక్టర్ జయలక్ష్మి గారు మీరు చెప్పండి. ఇప్పుడు విభజన ఆగే అవకాశం ఉందంటారా? అసలు విభజన జరిగిపోతుంది, ఖచ్చితంగా అయ్యే వాతావరణం కనిపిస్తుందా? అసలు మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారు మేడం ఉద్యమంలో. మీకేమనిపిస్తుంది? విద్యార్థులు ఈ సమయంలో ఎలా మేల్కొనాలి? రేపు వాళ్ళకి ఇటు విద్యా అవకాశాలు కానీ అటు ఉద్యోగ అవకాశాలు కానీ భవిష్యత్తులో కనిపించట్లేదు. ఒక తరం పూర్తిగా స్మాష్ అవుతుందన్న నిపుణుల ఆందోళన ఏ విధంగా మీరు చెప్పగలరు? దీని కనుక 1972 ప్రాంతాల్లో జరిగిన ఆంధ్ర ఉద్యమంతో కంపేర్ చేసుకుంటూ మనం చూసినట్లయితే అప్పటి కాలంలోనూ మేమంతా కూడా ఇందులో ఇలాగే నిరాహార దీక్షలోను వాటిలోనూ పాల్గొన్న వాళ్ళమే. జయాంధ్ర మూవ్మెంట్ లో ఈ మూవ్మెంట్ లో పాల్గొన్నప్పుడు 1 ఇయర్ ఆల్మోస్ట్ మాకు కూడా ఈ విధంగానే లాస్ అయింది. లాస్ అయిన సమయంలో కంప్లీట్ గా దీని మీద ఏ రకమైనటువంటి నిర్ణయం తీసుకోకుండా చాలా రోజులు జాప్యం చేశారు. చేసిన తర్వాత ఆఖరిలో ఇదేమీ లాభం లేదు, మళ్ళీ అంతా సమైక్యంగా ఉండాల్సిందే అని చెప్పి తెలియజెప్పారు. కానీ ఈనాడు అదే పరిస్థితికి వచ్చేటప్పటికి
అదే పరిస్థితికి వచ్చేటప్పటికి మాకు తెలంగాణ సెపరేట్గా కావాలి అని చెప్పి తెలియజెప్తూ వస్తున్నారు. ఆ రోజునే జరుగుంటే ఇంతవరకు ఈ రకమైనటువంటి ప్రాబ్లం మళ్ళీ మళ్ళీ క్రియేట్ అవ్వాల్సినటువంటి అవసరం వచ్చేది కాదు. వన్స్ ఫర్ ఆల్ దే హ్యావ్ ఆస్క్డ్, అంటే మొత్తానికి మాకు కావాలి తెలంగాణ అని చెప్పి అని అడుగుతున్నారు. ఇందులో జరగకుండా మిగిలిపోయింది ఏంటంటే శ్రీకృష్ణ కమిటీలో చెప్పిన తర్వాత కూడా ప్రజాభిప్రాయ సేకరణ అన్నటువంటిది జరగలేదు. అది జరిగుండుంటే కొంతవరకు మనకి ప్రజల యొక్క మనోభావాలు ఎలా ఉండేవి అనేవి తెలిసిండేది. ఇంత పెద్ద పెట్టున ఉద్యమం అనేది రావటానికి సావకాశం ఉండేది కాదు. అంతేకాకుండా ప్రజాభిప్రాయ సేకరణలో హైదరాబాద్ను ఒకదాన్ని మనం తీసుకున్నట్లయితే హైదరాబాద్లో మొత్తం అందరి దగ్గర కాకుండా ప్రస్తుతం ప్రజాభిప్రాయం చుట్టుపక్కల ఉన్న జనాలందరినీ కనుక మనం అడిగి తెలుసుకున్నట్లుగా చూస్తున్నట్లయితే 1 సెంటర్ ఫ్రమ్ కుకట్పల్లి టు వాట్ ఇట్ ఈస్ కాల్డ్ సైబరాబాద్, అక్కడ దాకా తీసుకున్నట్లయితే సమైక్యాంధ్ర ప్రజలు అని చెప్పేసి చెప్తున్నారు. యువతల పక్కన తీసుకున్నట్లయితే ఇందులో సమైక్యాంధ్ర వాళ్ళు ఉన్నారు, ప్లస్ దాంతోపాటు తెలంగాణ వాదులు ఉన్నారు అని చెప్తున్నారు. అసలైనటువంటి అభిప్రాయము అనేటటువంటిది సేకరణ జరగకుండా ఈ విభజన అనేటటువంటిది ఒక్కసారిగా అనౌన్స్మెంట్ చేయటం వల్ల వచ్చినటువంటి ముప్పుగా ఇది నేను భావిస్తూ వస్తాను. అంటే రాజకీయ లబ్ధి కోసమే ఈ నిర్ణయం తీసుకున్నారని భావిస్తున్నారా, లేదా ప్రజల మధ్య? అది తప్పకుండా రాజకీయ లబ్ధి కోసం జరిగింది. ఎవరి లబ్ధి కోసం జరుగుతుంది? ఎవరి లబ్ధి కోసం అంటే ప్రెసెంట్ జనరేషన్ లో ఉన్నటువంటి ఆల్రెడీ పాలనా పరంగా ఉన్నటువంటి పెద్దలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా తెలంగాణ నుంచి వచ్చేటటువంటి 13 లేక 15 సీట్లు అక్కడి నుంచి వస్తాయని చెప్పి భావిస్తూ, అలాగే ఆంధ్రప్రదేశ్ సీమాంధ్ర దాంట్లో తీసుకున్నట్లయితే నియర్లీ ఒక 15 to 20 సీట్స్ ఇక్కడి నుంచి వస్తాయని, అది కూడా ఫ్రమ్ వైకాపా నుంచి అనేటువంటి భావించడం చేత ఈ టోటల్ సరిపోతుంది. మిగిలిన వాళ్ళని మనం ఏ రకంగానైనా బుజ్జగించన్నా మన దాంట్లో కలుపుకోవచ్చు అని చెప్పి దానివల్ల వచ్చేటువంటి నష్టం ఏమీ లేదని సడన్ గా ఈ రకమైనటువంటి అనౌన్స్మెంట్ చేశారని నేను భావిస్తాను. అటు టీఆర్ఎస్ ఇటు వైఎస్ఆర్ పార్టీ నుంచి 33 బ్యాలెన్స్ చేసుకోవాలని వాళ్ళ లెక్కల మీద ఆ రకమైనటువంటి దాంతో వీళ్ళు ఈ రకమైనటువంటి వచ్చారని కనిపిస్తుందండి. నా భావన అయితే అదే విధంగా ఉంది. మరి ప్రజల మిగతా మనోభిష్టం ప్రకారము సమైక్యంగా ఉంచాలి అని అంటే ఈ రకమైనటువంటి చర్య జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మా సార్ చెప్పినట్టు మా అందరి మీద ఉంది. కాబట్టి మేమందరం సమైక్యంగా ఉండాలనే కోరుకుంటూ అటువంటి అట్మాస్ఫియర్ క్రియేట్ అవ్వటానికి గాను ఏ రకమైనటువంటి విభజన ఆపగలిగే పరిస్థితి ఉందంటారు? విభజన ఆపగలచడం అంటే అనౌన్స్మెంట్ ఇచ్చేసాము అన్నది ఒకటి చెప్పారండి. అనౌన్స్మెంట్ ఇచ్చేసాము అని అంటే తాంబూలాలు ఇచ్చా తనుజావండి అన్నట్టు కొట్టుకోమంటే కొట్టుకుంటున్న ప్రస్తుతం పరిస్థితి కొట్టుకునేటట్టుగానే కనిపిస్తుంది. ఏం చేద్దంటే నేను కాక మొన్న మీటింగ్ జరిపించారు, అక్కడ బ్రహ్మాండంగా జరిగిందని అందరం మనం చెప్పుకుంటున్నాం. తెలంగాణ వాదులు ఏమని చెప్తున్నారు? ఏమీ లేదు, చాలా దారుణాలు మరణకాండ జరిగిపోయిందని వాళ్ళు చెప్తూ వస్తున్నారు. సో ఈ విధంగా చెప్పుకోవటంలో ఒక రకంగా కొట్టుకోవటానికి ఆయత్తం అవుతున్నట్లుగా కనిపిస్తుంది తప్ప సొల్యూషన్ అనేది మటుకు ఎక్కడ ఇంతవరకు చేతికి వచ్చేటట్లుగా కనిపించట్లేదు. ఓకే మేడం, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. పురుషోత్తం కమిటీ రిపోర్టు ప్రజాభిప్రాయకరణ జరిగింది మేడం, వీళ్ళు చదవలేదు. ప్రజలు చదవాలి, ప్రజలకు కాదండి, ప్రజల దగ్గర నుంచి చక్కగా రిపోర్ట్ వాళ్ళు పంపించారండి, కానీ రాజకీయ నాయకులు చదవలేదు. దానికి మనం ఇప్పుడు మీకు నిన్న కావూరి సాంబశివరావు చేసిన ప్రకటన కావచ్చు, అటు తెలంగాణ వాదులు చేస్తున్న ప్రకటన కావచ్చు, ఈ రెండు పరిశీలిస్తే విభజన ఆపగలిగే శక్తి మా రాజీనామాకు ఉంటే గనక మా చేతుల్లో ఉంటే ఆనందంగా చేస్తాం, అదృష్టంగా భావిస్తాం, ఈ విధంగా ప్రకటనలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో వాళ్ళు ఆల్రెడీ మానసికంగా సిద్ధమైపోయారు. పదవుల కోసం కావచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న పనుల కోసం కావచ్చు, ఇతర అవసరాల కోసం వాళ్ళు అధిష్టానం చెప్పిన దానికి జవ దాటకుండా మంత్రుల స్థాయిలోనే ఉండిపోయారు. ఇంకా ఎంపీలు ఎమ్మెల్యేలు లెక్కలేదనుకోండి. వాళ్ళ అధిష్టానాన్ని మంత్రులే ధిక్కరించలేకపోతే ఎంపీలు ఎమ్మెల్యేలు నథింగ్. కాబట్టి ఈ పరిస్థితుల్లో విభజన ప్రక్రియ ఆగే అవకాశం కనిపిస్తుందా మీకు? అసలు విభజన జరగదండి. ఇది ఏ విధంగా? ఇది ఒక జగన్నాటకంగా నేను భావిస్తున్నా. ఎందుకంటే రేపు ఎలక్షన్స్కి రెండు పక్కల కూడా బెనిఫిట్ పొందేటువంటి ఉద్దేశంలో తెలంగాణ ప్రజలకి గత్యంతరం లేని స్థితిని సృష్టించడం ఈ ప్రకటన. అంటే కాంగ్రెస్ గాని ఓటు వేయలేకపోతే మనకి రాష్ట్రం రాదు అనే భయంతో వాళ్ళు ఓటు వేయాలి. అక్కడ ఇచ్చేస్తే ఇంకేంటి, ఇచ్చేస్తే డిసైడ్ అయిపోతుంది, వేస్తారా వేరే ప్రజలు ఇష్టమవుతుంది. ఇస్తాను 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 అని బల్లగుద్ది చెప్తుంటే నోట్ రెడీ అయిపోయింది, ఇదైపోతుంది, బిల్ పెట్టేస్తున్నాం, ఇవన్నీ జరుగుతుంటే ఎలక్షన్స్ వస్తాయి. సో ఇది డెడ్ లాక్ లాగే ఎదరికి ఎలక్షన్లోకి వెళ్తారు. అప్పుడు తెలంగాణలో మెజారిటీ పాపులేషను
యొక్క మానసిక స్థితి ఏ రకంగా ఉంటుందంటే, మనం కానీ ఈ రోజున కానీ ఓటు వేయలేకపోతే మనకి రాష్ట్రం రాదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఓటేయాలి అక్కడ. అది అటుపక్క విషయం. ఇటుపక్క ఆల్రెడీ డిస్కౌంట్ చేసేసుకున్నారు. సో ఇది డిస్కౌంటెడ్ అండ్ దేర్ ఆర్ సెపరేట్ డెసిషన్స్ ఉన్నాయి, సెపరేట్ అలయన్సెస్ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ రేపు ఉల్లోపల వ్యవహారాలు అంటారు ఇవి. సో ఓవరాల్ గా ఒక మహారాజకీయ దురంధరతతో తీసుకున్న నిర్ణయాలు తప్ప వాస్తవంగా సార్ చెప్తున్నట్టుగా అసలు కృష్ణ కమిటీ 50 కోట్ల రూపాయలతో సైంటిఫిక్ రిపోర్ట్ ఏదే, అసలు వై డిడెంట్ టేబుల్ బిఫోర్ ద పార్లమెంట్? పార్లమెంట్ డిస్కషన్ లో లేని నిజాలని పార్లమెంట్ డిస్కస్ చేయాలి కదా, ఆ రోజు నిర్ణయించాలి కదా పార్లమెంట్. ఏంటి డెసిషన్ అనేటువంటిది జస్ట్ ఒక పార్టీ రికమెండేషన్. గవర్నమెంట్ లో ఏ రకమైన డిస్కషన్ జరిగి నోట్ పెడతారు? ఇది ఇంత అప్రజాస్వామికమైనటువంటి వ్యవస్థ, ఈ సీమాంధ్ర 5 కోట్ల ప్రజల భవిష్యత్తు ఆడుకుంటున్నటువంటి జస్ట్ గేమ్ ఆడుకుంటున్న స్థితిలో సామాన్యుడు కూడా బయటకు వచ్చినప్పుడు ప్రభుత్వోద్యోగ నైతిక బాధ్యత, ప్రజల సొమ్ము తింటున్నాం మేము, ప్రజలు కట్టే పన్నులే మా జీతాలు, రేపు ప్రజలకు జరగబోయేది ఏంటో మా కళ్ళ ముందు కనిపిస్తుంది, మేము విజువలైజ్ చేసుకోగల స్థితిలో మేము ఉన్నాం కనుక మేము ఇందులో ప్రవేశించాం. దీనికి ఆలంబనగా నిలిచిన వాళ్ళు ఎన్జిఓ సంఘాలు, వాళ్ళకి శతకోటి నమస్కారాలు చెప్పాలి. ఎందుకంటే నాయకుడు లేని ఉద్యమం ఇది. నాయకుడు లేడు అంటున్నారు, కానీ పుట్టుకొచ్చింది ఒక నాయకత్వం. ఇవాళ ఏ రాజకీయ పార్టీని ఆమోదించని ప్రజలు ఒక ఉద్యోగ నాయకత్వాన్ని ఆమోదించే స్థితిలో ఉన్నారు. ఆ ఉద్యోగి గాని ఒక పిలిపిస్తే 1 కోటి మంది రండి అంటే నడిచెళ్ళిపోయే స్థితిలో ఉన్నారు ప్రజలు. ఇలాంటి నాయకత్వం అతి స్వల్పకాలంలో సాధించగలగడానికి ప్రధాన కారణం నైతికత. నైతికంగా నిలబడితే ప్రజలు వెనకాల ఉంటారనడానికి ఉద్యోగ సంఘాలు చేస్తున్నటువంటి పోరాటమే ప్రజల మద్దతుతో జరుగుతోంది. ఎప్పుడైనా ఉద్యోగులు పోరాటాలు చేస్తే తమ హక్కుల కోసం చేస్తారు, అది ప్రజా వ్యతిరేకంగా కనిపిస్తుంది. బడ్జెట్ పెంచేస్తుందంటారు, ప్రజలను లూట్ చేస్తున్నారు ఉద్యోగులు అంటారు. కాబట్టి కోర్టులు కూడా వాటికి ఎగనెస్ట్గా వెళ్ళగలుగుతాయి. కానీ ఇక్కడ ప్రజలతో మమేకమవుతూ ఉద్యోగులు చేస్తున్నటువంటి ఈ పోరాటం తమ కోసం కాదే, తమ జీతాల కోసం కాదే. 1972 జయాంధ్ర ఉద్యమం ఉద్యోగులు ప్రారంభించినా కూడా అది ముల్కీ నిబంధనలకు విరుద్ధంగా మనకి హాని జరుగుతుందని స్టార్ట్ చేశారు. కానీ ఇక్కడ ప్రజలు చేస్తున్నటువంటి సామాన్య ప్రజానీకం రోడ్ల మీదకి వచ్చి నాయకత్వం లేని దిశలో 5-6 లక్షల మంది ఎన్జిఓ సంఘాలు, ఇవాళ 140 సంఘాలు ఎన్జిఓ సంఘం వెనకాల నిలబడ్డాయి. రేపొద్దున పరిరక్షణ వేదిక రిజిస్టర్ కాబోతోంది. మేము కూడా అధ్యాపక జేఏసీ 13 జిల్లాల్లో ఏర్పరిచి అందులో భాగస్వాములు అయ్యాం. కాబట్టి ఈ ఉద్యమాన్ని ఈ రోజున విరమించే ప్రసక్తి లేదు అని ఖచ్చితంగా ఉద్యోగ సంఘాలు తీర్మానించుకున్నాయి. దీని అంతు చూడవలసిందేను అని. ఎందుకంటే మీరు ప్రజలను నమ్మించండి, ప్రజలు శాంతిస్తే మేము వెనక్కి వెళ్ళిపోతాం. ఆర్టికల్ 3ని ఎక్కడ కూడా ఇంప్లిమెంట్ చేయని వాతావరణం కనిపిస్తుంది. సిడబ్ల్యూసి ప్రత్యేకంగా రాజ్యాంగం రూపొందించినట్లు వాళ్ళ రాజ్యాంగంలో వాళ్ళు వెళ్తున్నారు తప్ప భారత రాజ్యాంగం సూచించిన నిబంధనలు కానీ లేకపోతే ఒక వేని కానీ కరెక్ట్ సార్ వాళ్ళు పాటించకపోవడం కారణం ఏంటంటే సార్ వాళ్ళు కేవలం టెక్నికాలిటీ మాట్లాడుతున్నారు తప్ప ఒక శాసనసభలో ఆ తీర్మానం వస్తే ఏం జరుగుతుందో ప్రతి వ్యక్తికి తెలుసు అక్కడ. ఎందుకంటే ఈ రోజున ప్రజల ముందు నిలబడే ధైర్యం ఏ రాజకీయ నాయకుడు లేదు సీమాంధ్రలో, ప్రజలతో మమేకమైతే తప్ప. కాబట్టి ఈ రోజు అక్కడ తీర్మానం పోతుంది అని తెలిసి కూడా ఆర్టికల్ 3 ప్రకారం శాసనసభ యొక్క అవసరం లేదు, అది కన్సెంట్ తప్ప ఆమోదించాల్సిన అవసరం లేదని మాట్లాడుతున్నారే, అదే స్పిరిట్ ఆఫ్ కాన్స్టిట్యూషన్. ఒక శాసనసభ వద్దని చెప్తుంటే మెజారిటీ గౌరవించి నువ్వు ఈ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలి అంటే అర్థం ఏంటి? అక్కడ మెజారిటీ శాసనసభ తిరస్కరించిన తీర్మానాన్ని ఏ రకంగా నువ్వు పార్లమెంట్ చట్టం చేస్తుంది? అది ఇండియన్ కాన్స్టిట్యూషన్ యొక్క స్పిరిట్ కాదు అని నేను భావిస్తున్నాను. ఓకే, మళ్ళీ మీ దగ్గరికి వద్దాం. మీరు చెప్పండి నాయుడు గారు, ఇప్పుడు ఎట్లాంటి ఆందోళన ఉంది? ఇప్పుడు ఆయన చెప్పారు పురుషోత్తం గారు చక్కగా ఆర్టికల్ 3 అసలు ఫాలో అయ్యే పరిస్థితే లేదు. ఇప్పుడు వాళ్ళు ఒక క్యాబినెట్ నోట్ ప్రిపేర్ అవుతుంది, మరి కొద్ది రోజుల్లో రిలీజ్ అవుతుంది. 3 మార్గాలు హైదరాబాద్ కోసం ఆలోచిస్తున్నాం, 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఏదో మొత్తానికి మీడియాకి లీకేజీలు కొడుతున్నారు. లీకేజీలు కొట్టిన నేపథ్యంలో ప్రజల్లో గందరగోళం, డిస్కషన్ కంటిన్యూ అవుతుంది. ఇట్లాంటి ఆప్షన్స్ అయినా ఉన్నాయని అనుకుంటున్నారా? అసలు ఏం జరగాలి? క్యాబినెట్ నోటు ప్రిపేర్ కావడానికి ముందు జరగాల్సిన తతంగం ఏముందని భావిస్తున్నారు? ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో 13 జిల్లాలకి ఈ దుస్థితి రావడానికి కారణం రాజకీయ నాయకులండి. ప్రప్రదంగా ప్రతి రాజకీయ నాయకుడు కూడా ఇచ్చేయండి పర్వాలేదు, ఏదో పబ్బం గడుపుకోవడానికి తమ తాలూకు అభిప్రాయాలు చెప్పారు, కానీ అది ప్రజల అభిప్రాయంగా తీసుకొని చిత్తశుద్ధితో రాజకీయ నాయకులు చెప్పలేదండి. అయితే ఇక్కడ ఒక విషయం, డిసెంబర్ 9
2009 డిసెంబర్ 9 వచ్చిన ప్రకటన ఒక ప్రభుత్వ ప్రకటన. అది హోమ్ మినిస్టర్ గారు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత అసెంబ్లీలో తీర్మానం కావాలన్నారు. ఆ రోజు ప్రజా వ్యతిరేకత వలన, ప్రజల్లో వచ్చిన ఆందోళన వలన, రాజకీయ నాయకుల్లో వచ్చిన ఆందోళన వలన ఆ ప్రకటన అనేది వెనక్కి తీసుకున్నారు. అది గొప్ప ప్రకటన. ఈరోజు సిడబ్ల్యూస్ అనేటువంటిది ఒక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారం. అది పబ్లిక్ వ్యవహారం కాదు, ప్రజల వ్యవహారం కాదు, గవర్నమెంట్ వ్యవహారం కాదు. అది ఒక పార్టీకి సంబంధించినటువంటి ప్రైవేట్ వ్యవహారం. ఆ వ్యవహారంలో సిడబ్ల్యూస్ అనేటువంటిది ముందుగానే ఆంధ్ర ప్రాంతంలో కాంగ్రెస్ గెలవదు, తెలంగాణలో కాంగ్రెస్ గెలుస్తుంది అనుకుంటూ ఈ సంవత్సరం జనవరి ఫిబ్రవరి మాసంలో మన ఎన్జిఓ నాయకులు మన అశోక్ బాబు గారు చెప్పారు, మేము వెళ్ళి సిండే గారిని కలిసామండి, డోంట్ వర్రీ మీకు ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉండదు, అసలు తెలంగాణ రాదు అన్నారని చెప్పారు. అయితే ఈ జూలై 30వ తారీఖుని సిడబ్ల్యూస్ ఏమనుకుందంటే, ఆంధ్రాలో ఎన్ని రిపోర్ట్లు ఇచ్చినా, ఎన్ని చర్చలు జరిగినా, ఎన్ని కమిషన్స్ వేసినా వాళ్ళకు వచ్చినటువంటి రిపోర్ట్ ప్రకారం సీమాంధ్రాలో కాంగ్రెస్ రాదు, తెలంగాణలో మనం తెలంగాణ ప్రకటించినట్టయితే కాంగ్రెస్కి 15 సీట్లు వస్తాయని ఒక బ్యారేజ్ వేసుకొని చీకటి ఒప్పందంతో సిడబ్ల్యూసి తీర్మానం చేసిందండి. సిడబ్ల్యూసి తీర్మానం చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆందోళన అనేటువంటి ప్రారంభించారు. అయితే సిండే గారు మరొక ప్రకటన చేశారు. ఈ ఆందోళన కార్యక్రమంలో ఒక 15-20 రోజులు జరిగిన తర్వాత హోమ్ మినిస్టర్ గారు సిండే గారు ప్రకటన చేశారు. హైదరాబాద్ విషయంలో 3 ఆప్షన్స్ ఉన్నాయి అని మన టీవీలో వచ్చింది, పేపర్లో వచ్చింది. ఆ 3 ఆప్షన్లో ఏంటంటే, కేంద్రపాలిత ప్రాంతం చేయాలని ఒకటి, రెండోది హైదరాబాద్ ప్రాంతాన్ని ఒక రాష్ట్రం చేయాలని ఒకటి, ఉమ్మడి రాష్ట్రంగా 2 ప్రాంతాలకి ఉండాలని ఒకటి పేపర్ ప్రకటనలో వచ్చింది. ఈ 3 కూడా ఆమోదయోగ్యం కాదు. మనకు వాళ్ళు ఏం ప్రకటన ఇచ్చారు? 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ప్రకటిస్తున్నాము, హైదరాబాదు రాజధాని 10 సంవత్సరాల కాలం పాటు ఉమ్మడి రాజధానిగా ఉంటుంది. అది మన రాజ్యాంగంలో చెల్లదు. ఎందుకంటే ఉమ్మడి రాజధానిగా 10 సంవత్సరాలు హైదరాబాద్ ఉండాలంటే కేంద్రపాలిత ప్రాంతం చేయాలి. కేంద్రపాలిత ప్రాంతం చేస్తే ఇరు వర్గాలకి నష్టం. హైదరాబాద్ని ఒక స్టేట్గా కొంత ప్రాంతాన్ని తీసుకున్నట్టయితే అక్కడ కూడా ఇబ్బందే. ఉమ్మడిగా హైదరాబాద్ని 2 రాష్ట్రాలకి రాజధానిగా ఉంచితే 2 రాష్ట్రాలు నష్టపోతే అప్పుడైనా కేంద్రపాలిత ప్రాంతం చేస్తే హైదరాబాద్ ఆదాయం అంతా కూడా కేంద్ర గవర్నమెంట్ పోతుంది, మన 2 ప్రాంతాల వాళ్ళకి నష్టం. అయితే ఈ 3 ఆప్షన్స్ కూడా దోబూచులాగా చూపిస్తున్నారు. అయితే ఈ రోజు నిన్న పేపర్లో చూస్తే నోటు పెట్టిస్తారు, ఈ ఆప్షన్స్ లో పైవాళ్ళు ఏదో నిర్ణయం తీసుకుంటారు, మనం ఏమి తీసుకోవద్దని అంటున్నారు. మన పురుషోత్తం గారు చెప్పినట్టు ఏంటంటే ఇదంతా దోబూసులాటే, ఇది ఏది జరగదు. ఎందుకంటే ఈ రోజు జరుగుతున్నటువంటి ఉద్యమం కారణంగానే నోటు ఆగింది. లేదంటే ఏదో రకంగా తెలంగాణ ఇచ్చేయటానికి ఏదో రకంగా దొడ్డుతోవలో ఆ రాజ్యాంగం ఇదో ఇంకోటి రాజ్యాంగ సవరణ ప్రకారంగా కానీ తెలంగాణ ఇచ్చివచ్చు, మన ప్రాంతాన్ని వేరేగా రాష్ట్రంగా చేసేస్తాం, మీరు ఒక రాష్ట్రం కట్టుకోండి అంటే జరిగే పని కాదు. ఎందుకంటే హైదరాబాదు మనకు ఇప్పుడు 47 సంవత్సరాల నుంచి రాజధానిగా ఉంది. అక్కడ మన ఆంధ్ర వాళ్ళు ప్రతి ఇంటికి ఒక బిడ్డ హైదరాబాద్లో ఉన్నారు. ఎందుకు? రాజధాని మంది, మనందరిది ఇది అనేటువంటి మంచి నమ్మకంతో అక్కడ ఉన్నారు. అంతేగాని తెలంగాణ ఎప్పుడైనా ఇచ్చేస్తారంటే మనం అక్కడికి వెళ్ళాం. ఎందుకు? మనం నిర్మించుకున్నాం. 4 అన్నదమ్ములు కలిసి ఒక ఇల్లు నిర్మించుకుంటారు, అది అందరిది. అది విడిపోయినప్పుడు తండ్రి పెద్దవాడిగా చెప్తాడు, నాయన నీకు ఇది ఇస్తాను, ఇది ఇస్తాను, ఇది ఇస్తాను. 4 అంగీకరిస్తేనే ఆ ఒప్పందం కుదురుద్ది. ఇక్కడ సిడబ్ల్యూసీ ఎవరండి? సిడబ్ల్యూసీ మనకేమో రాజ్యాంగ ప్రతినిధా? పార్టీ వ్యవహారం అది. వాళ్ళు చేసుకుని ఇంకో తప్పు కూడా చేశారు. ఏ రకంగా విడిపోవాలనేది 2 రాజకీయ అంటే తెలంగాణ వారిని ఆంధ్ర వారిని కూర్చోబెట్టి ఏం చేద్దామని ఆలోచిస్తే ఇంకా పరిష్కారం ఉండేమో. కానీ ఇప్పుడు ముందుకు వెళ్తే నుయ్యా, వెనక్కి వస్తే గొయ్యని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు, దొంగాటలు ఆడుతున్నారు తప్ప ఈ సమస్యకి పరిష్కారాన్ని కాంగ్రెస్ కనుగోలేదు. ఎందుకంటే ఈ పరిష్కారం అనేటువంటి చిక్కుముడి, దీన్ని ఎవరు విప్పలేరు, కాలమే నిర్ణయిస్తుంది దీనికి. అయితే మీ ఒక జేఏసీగా అధ్యాపకులుగా భావి భారత పౌరులే తీర్చిదిద్దే అధ్యాపకులుగా మా అభిప్రాయం ఏంటంటే సమైక్యాంధ్రగానే ఉంటేనే మన రాష్ట్రం అనేటువంటిది ఉజ్వల భవిష్యత్తు ఉంటుంది, సర్వతోముఖంగా అభివృద్ధి చెందుతుంది, ప్రజలందరూ సుఖశాంతులతో ఉంటారని నేను మనవి చేస్తున్నాను. ప్రతాప్ గారు, ఈ రోజుకి 50 రోజులు పూర్తయింది. ఉద్యమం ప్రారంభమై సిడబ్ల్యూసీ ప్రకటన వచ్చిన తర్వాత సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమాలు ప్రారంభమై 50 రోజులైంది. ఈ సందర్భంగా ఈ 50 రోజుల్లో జరిగిన పరిణామాలు కానీ, డెవలప్మెంట్స్ కానీ, ఈ కరెంట్ అఫైర్స్ ఈరోజు అప్డేట్ విశ్లేషణ ఏ విధంగా ఉంది?
ఎక్కడేసిన గొంగలు అక్కడే ఉన్నట్టంటే అలాగే ఉందండి. మొట్టమొదటి రోజు ఏ ప్రకటన చేసినప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంది కేంద్ర ప్రభుత్వ పరిస్థితి. కారణం ఏంటంటే విభజన జరగదు అని ఒక అపనమ్మకం మనలో ఉండిపోతుంది ఇప్పుడు. కానీ విభజన అన్నది ఖచ్చితంగా జరుగుద్ది. విభజన జరగకుండా మటుకు జరగదు. కారణం సిడబ్ల్యూసి మీటింగ్ వేసిన వెంటనే వాళ్ళు ఇమీడియట్గా ఆ ప్రకటన చేశారు అంటే చాలా కాన్ఫిడెన్స్తోనే చాలా ఒక విధమైన నిర్ణయాన్ని, గట్టి నిర్ణయాన్ని తీసుకుని ఆ ప్రకటన చేశారు. లేకపోతే మామూలు మిగతా పార్టీలన్నీ ఎలాగిచ్చాయో అలాగే మా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా తెలంగాణ ఇవ్వడానికి ఒప్పుకుంటున్నాము అని ఒక చిన్న ప్రకటన చేసి వదిలేసేవాళ్ళు. అట్లా కాకుండా హైదరాబాద్తో కూడిన 10 జిల్లాలతో కూడిన తెలంగాణ ఇవ్వడానికి నిర్ణయించుకున్నాము, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధానిగా ఉండడానికి నిర్ణయించాము, టీఆర్ఎస్ని మా దాంట్లో కలుపుకోవడానికి ఇష్టపడుతున్నామని ఆ 3 కలిపి ఇచ్చిన పార్టీ ఉన్నది చూసారా, అది ఖచ్చితంగా విభజన జరగదు అని మనం అనుకోవడానికి తప్పు. దీనికి ఇంకో కారణం కూడా చెప్తాను నేను. ముందు ఈ ప్రక్రియ జరగడానికి ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి శుక్రవారం కేబినెట్ మీటింగ్ ఉంటుంది మంత్రులతో. వాళ్ళు దానికి ముందు యూపీఏ మీటింగ్ కూడా వేసిన కీలకమైన అది మామూలు యూపీఏ మీటింగ్ లో అయిపోయాక చెప్తున్నాను. మామూలుగా అక్కడ మన మంత్రులందరూ మన ఎంపీలందరూ బుర్ర ఊపేశారు. అక్కడ మీరు విభజించేయండి, మేము ఏ పరిస్థితుల్లో అయినా మేము చూసుకుంటామని వ్యక్తం చేసి ఉంటారు. అందుకే ఇప్పుడు వాళ్ళని ఎదిరించడానికి కానీ ఎదురుపడడానికి కానీ వీళ్ళు వెనకంజ ఎందుకు వేస్తున్నారంటే దానికి కారణం అదే. సాహసించడానికి కాదు, మేడం చూడడానికి సాహసించలేకపోతున్నారు. అంటే ఇది ఖచ్చితంగా మాస్టర్ అందరూ చెప్పినట్టు ఈ విభజన ప్రక్రియ రాజకీయ ప్రక్రియ. రాజకీయంగా వాళ్ళు వేసుకున్న లెక్కల ప్రకారం అక్కడ 17 సీట్లు, ఇక్కడ 10 సీట్లు వైకాపాకు వచ్చేస్తుంది. ఇది పార్టీకి లాభం అని మేడం చెప్పడం, చెప్పారు. మేడం చెప్పలేదు, మేడంకి తప్పుదారి పట్టించారు. మేడంకి తప్పుదారి పట్టించింది మన ఎంపీలు, మన మినిస్టర్లు. ఇది తప్పు, ఇది కాదు, మేము కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం చేసిన సంక్షేమ పథకాలు ప్రజల్లోకి తీసుకెళ్దాం, మనం ఇన్ని సంక్షేమ పథకాలు చేసాం, ఈ సంక్షేమ పథకాలన్నింటినీ ప్రజల్లోకి తీసుకెళ్లి ఓట్లు రాబట్టుకుందాం, ఆ ధైర్యం మాకుంది, మేము వెళ్తామండి అని చెప్పుకోలేక మేడంతో చెప్పిన మాట ప్రకారం అంటే ఇదంతా ఊహాజనితం జరిగి ఉండవచ్చేమోనని ఒక జంతం. ఇంకోటి ఇవాళ కూడా హైకోర్టు వాయిదా వేసింది. రేపుడికి వాయిదా వేసింది అంటే హైకోర్టు ప్రభుత్వాన్ని హెచ్చరిస్తుంది నేను అనుకోవడం. రేపొద్దున ప్రభుత్వాన్ని హెచ్చరిస్తే ఈ ప్రక్రియ ఎలా సాగుతుంది అన్న నాకు ఇందాక నుంచి ఒక ఆలోచనలో నేను. అంటే ఏపీ ఎన్జిఓలు తలపెట్టిన కార్యాచరణ కాదండి, ఆ కార్యాచరణ కోర్టు ద్వారా వెళ్లే ప్రక్రియ ఇప్పుడు ప్రభుత్వాన్ని ఖచ్చితంగా అడుగుతుంది, ఏంటి మీరు ఎందుకు చూడట్లేదు. ప్రభుత్వం సిఎస్ని పిలుస్తుంది, సెంట్రల్ చీఫ్ సెక్రటరీ కేంద్ర ప్రభుత్వానికి ఒక నివేదిక పంపించాలి. ఇప్పుడు అయ్యా ఇక్కడ ఎలా జరుగుతుంది, మీరేంటి దీని గురించి మాట్లాడతలేదు, ఏంటి ఇక్కడ ఈ కల్లోలానికి మీరు ఏం జరుగుతున్నారని ఒక నోట్ కానీ ఒక రిపోర్ట్ కానీ చీఫ్ సెక్రటరీ సెంట్రల్ గవర్నమెంట్కి పంపించాలి. సెంట్రల్ గవర్నమెంట్ అప్పుడు పంపించినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఖచ్చితమైన రిప్లై ప్రభుత్వ పరంగా వస్తుందా లేకపోతే రాజకీయ పరంగా వస్తుందా అన్నది ఖచ్చితంగా రావడానికి అవకాశం ఉంది. అంటే ఇప్పుడు ఇక్కడ ఇంత అల్లోలం జరుగుతుంది కాబట్టి రాష్ట్రపతి పాలన తీసుకువెళ్తుందంటారు. రాష్ట్రపతి పాలన వెళ్ళడానికి కూడా అవకాశం ఉండదండి. రాష్ట్రపతి పాలన అవడానికి విపరీతమైన ఇది చేస్తే కానీ రాష్ట్రపతి అంటే సృష్టిస్తే చెప్పలేం, కానీ విపరీతమైన అల్లర్లను సృష్టించి రాష్ట్రపతి పాలన చేయడానికి అవకాశం ఉంది. లేదు మొత్తం ఈ కాంగ్రెస్ ఎంపీ ఎమ్మెల్యేలు అందరితో రిజగ్నేషన్ చేసేసైనా రాష్ట్రపతి పాలన తీసుకొచ్చే అవకాశం కూడా ఉంది. అసలు ఇప్పుడు ఇంకొక వాదన కూడా కొత్తగా వచ్చింది. యూటీ కాకుండా ఉమ్మడి రాజధాని కాకుండా 10 సంవత్సరాలు కాకుండా హైదరాబాద్ ని 2వ రాజధానిగా చేసేస్తే ఎలా ఉంటుందన్న ప్రతిపాదన కూడా ఇప్పుడు ఆప్షన్. మళ్ళీ మీ దగ్గరికి వద్దామండి. చంద్రగారు మీరు చెప్పండి, ఇప్పుడు పరిష్కారం ఏంటంటారు? అసలు ఈ సమస్య సాల్వ్ అవ్వాలంటే కనుక ఎట్లా ముందుకు వెళ్తే ప్రజలు కానీ రాజకీయ పక్షాలు కానీ ఎట్లా ముందుకు వెళ్తే మనకి అవకాశం సమైక్య ఆంధ్రప్రదేశ్ నిలబడే అవకాశం ఉంటుంది? 1. 2, ప్రతిపక్ష పార్టీలు నిర్వర్తించాల్సిన పాత్ర ఎలా ఉందని భావిస్తున్నారు? సార్, ముఖ్యంగా సమైక్యాంధ్ర విభజించడానికి వీలు పడినటువంటి పరిస్థితి సార్. దానికి ఒక సింపుల్గా సూచిస్తున్నాను. కొంతమంది మంత్రులు తెలంగాణకి సముద్రం లేదు కాబట్టి, సీపోర్ట్లు లేవు కాబట్టి శ్రీకాకుళము, విజయనగరము, విశాఖపట్నం కూడా తెలంగాణలో కలిపిస్తే మాకు
పోర్ట్ వస్తుంది అనే భావం కల్పిస్తున్నారు. హైదరాబాద్ అంటే తెలంగాణకి సీ పోర్టు ఇవ్వగలమా? ఇవ్వలేదు. అలాగే సీమాంధ్ర ప్రాంతానికి హైదరాబాదులో ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వీళ్ళు చేయగలరా? చెయ్యలేరు. కారణం ఏంటంటే ఇప్పటికే లక్షల కోట్లు అప్పులతో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వము, అంతేకాకుండాను ఈవేళ 8% గ్రోత్ ఉన్న స్థాయి నుండి 4% గ్రోత్ పడిపోయిన తర్వాత, అలాగే రూపాయి విలువ 63 పైసలకి పడిపోయిన తర్వాత డాలరు ఉన్నటువంటి డిఫరెన్స్ మనకి విపరీతమైనటువంటి లోటు ఏర్పడడం కారణం చేత లక్షల కోట్ల రూపాయలు విభజించి సీమాంధ్ర ప్రదేశానికి ఇవ్వడానికి వీలు పడదు. అందువలన ఇది నేషర్ అన్నట్టుగా ఇది కేవలము ఒక డ్రామా మాత్రమే జరుగుతుందే తప్ప విభజించడానికి వీలు పడదు, విభజించలేరు. నెంబర్ 1. నెంబర్ 2, ఇక పరిష్కారము అన్నారు మీరు. పరిష్కారము బ్రహ్మాండమైనటువంటి పరిష్కారాలు ఉన్నాయి. కానీ వీళ్ళు దొడ్డిదారిలో దోచుకునే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. విభజించడానికి వీలులేని పరిస్థితుల్లోనే కొంతమందికి వాళ్ళ యొక్క మామూళ్ళు ఇచ్చారో లేకపోతే పదవులు ఇచ్చారో ఎవరికి వారికి నోరు కట్టి ముయించేసి అధిష్టానం దృష్టిలోకి వెళ్ళలేని పరిస్థితి చేయించేసి ఈ నిర్ణయానికి వ్యతిరేకించలేని పరిస్థితి చేయించేసి ఒక చీకటి ఒప్పందం లాగా చేసుకుని ప్రతిపక్షాలతో కూడా ఏం ఒప్పందాలు చేసుకున్నారు? చీకటి ఒప్పందాలు. అలాగే కేసీఆర్తో ఒప్పందాలు చేసుకున్నారు. అలా చేసుకోవడం వల్ల ఏంటంటే ఇది నిర్ణయం తీసుకున్నారు. కానీ ఇది కేవలము ప్రజాస్వామ్యంగా తీసుకున్నటువంటి నిర్ణయం కాదు. శ్రీకృష్ణ కమిటీని ప్రజల ముందు ఇచ్చారు. ఇచ్చి ఈ శ్రీకృష్ణ కమిటీలో ఉన్నటువంటి నిర్ణయాన్ని ఈ పాయింట్ ప్రకారం మనం విడిపోదామా అని బాటం లెవెల్లో గ్రామ స్థాయిలో కానీ మీరు చర్చ అంటే సమైక్యవాదం కానీ ఐక్య కార్యాచరణ కమిటీలు అంటే అఖిలపక్ష కమిటీలు ప్రతి గ్రామాల్లో ఉన్నాయి. ప్రతి రాజకీయ పార్టీ ఉంది. గ్రామంలో అఖిలపక్ష కమిటీలు వేసి శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇచ్చి చర్చించుకొని నిర్ణయాలు తీసుకుని ప్రజాభిప్రాయ సేకరణ చేసి తర్వాత ఫైనల్ గా అందరూ కూడా ప్రతిపక్షాలు కూడా రాష్ట్ర స్థాయిలో కూడా అఖిలపక్ష నిర్ణయం తీసుకున్న తర్వాతను అన్నదమ్ముల మధ్య చర్చించుకునేటట్టుగా విడిపోతామని అంటున్నారే, ఆ రకంగా విడిపోవడానికి అవకాశం. ఆ రకం ప్రక్రియ చేశారా? చేయలేదు. ఆ రకమైనటువంటి ప్రక్రియకు కూడా అవకాశం లేదేమో అనే ఉద్దేశంతో మాత్రమే వీళ్ళు ఒప్పందం చేసుకుని ప్రకటన చేశారు. అది విభజనకు వీలు కాని ప్రకటన. మీరు ఇచ్చే పరిష్కారం ఏంటంటారు? సమైక్యాంధ్ర పరిష్కారం. మీరే ఉంటారు సత్యనారాయణ గారు. ప్రతిపక్ష పార్టీలు ఇంత నిర్లిప్త నిర్లక్ష్య వైఖరి అవలంబించడానికి కారణం ఏంటి? ఒకవైపు తెలుగుదేశం పార్టీ ఢిల్లీలో జగన్ కేసుల మీద పోరాటానికే ప్రధాన ప్రాధాన్యత ఇచ్చింది. ఈరోజు స్పష్టంగా 2 రోజుల నుంచి జరుగుతున్న డ్రామా అది. వైఎస్ఆర్ పార్టీ సమైక్యనాదాన్ని ఎత్తుకుంది. ముందు సమన్యాయం ఉంది, అంతకుముందు లేఖలో సామాజిక తెలంగాణ గౌరవిస్తాం, తెలంగాణ సెంటిమెంట్ గౌరవిస్తాం. వాళ్ళు రోజుకో రకంగా మాట్లాడిన సందర్భం కనబడుతుంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఉద్యమం ఏదైతే జగన్ బయటకు రాకుండా చేస్తున్న ఉద్యమానికి అడ్డుకట్ట ఎలా వేయాలి అనే కార్యక్రమంలో ఆ పార్టీ టర్న్ తీసుకుని ఆ ఢిల్లీలో జరిగే పరిణామాల మీద దృష్టి కేంద్రీకరించింది. ఉన్న ప్రధాన 2 పార్టీలు ప్రతిపక్షాలకు సంబంధించి 2 కూడా సమైక్యాంధ్రప్రదేశ్ ఇక్కడ ఈ ప్రాంతంలో సీమాంధ్ర ప్రాంతంలో జరుగుతున్న ఆందోళనలు పూర్తిగా పక్కదోవ పట్టించడానికి వేస్తున్న ఎత్తుగడగా ఇది కనిపిస్తుందా? కాంగ్రెస్ పార్టీతో తెలుగుదేశం కావచ్చు, వైఎస్ఆర్ పార్టీ కావచ్చు, ఇతర పార్టీలన్నీ కూడా లోపాయికారిగా ఉన్న అండర్స్టాండింగ్ ఇక్కడ మీకు స్పష్టంగా ఏమైనా కనిపిస్తుందా? ఎట్లాంటి పరిణామాలు జరుగుతున్నాయి? ప్రజలను ఎందుకు వీళ్ళందరూ మభ్య పెడుతున్నారు? మొదటగా ఈ ప్రతిపక్షం అనే తన పాత్రని విస్మరించి లెటర్ ఇవ్వటం తప్పండి. మొదట సమైక్యాంధ్ర ఓ పక్కన ఉంటామని అనుకుంటూ రెండో పక్కనే తెలంగాణ ఇవ్వండి మాకు అభ్యంతరం లేదన్నారు. అది మొదట చేసిన తప్పు టీడీపీ. 2 కళ్ళ సిద్ధాంతం అని వెళ్ళింది. మనిషికి 2 కళ్ళు కానీ పార్టీకి 2 కళ్ళు కాదు సార్. మనిషికి 2 కళ్ళు చాలా అవసరం. అలా అంటే కాంగ్రెస్ ఎన్ని కళ్ళు పెట్టుకోవాలి? ఈవేళ ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు కదా కాంగ్రెస్ ఉంది.
అన్ని కళ్ళు కాంగ్రెస్ పార్టీ పెట్టుకుంటారా? ఇలాగా ఎస్కేప్ అవడానికి, వాళ్ళ బాధ్యత నుంచి ఎస్కేప్ అవడానికి, తప్పించుకోవడానికి మాత్రం ఒక్కొక్క రాజకీయ పార్టీ ఒక్కొక్క ఎత్తుగడేస్తుంది. ఎత్తుగడలో భాగమే వాళ్ళ లెటర్ ఇవ్వటం. ఇచ్చిన వ్యక్తి మళ్ళీ ఇవాళ ఆత్మగౌరవం అనే యాత్ర బయలుదేరండి. వీళ్ళు అప్పుడు మేము లెటర్ ఇవ్వలేదు, కానీ మేము సమైక్యాంధ్ర అప్పుడు ముందు వాళ్ళకి అవకాశం దొరికితేనేమో తెలంగాణలో కూడా మా పార్టీ ఉండాలనుకున్నారు. అక్కడ తుడిచిపెట్టుకుపోతుందనే భావన మనసులో వాళ్ళకి కలిగి, మనకు కాకుండా వాళ్ళకి కలిగి ఇవాళ సమైక్యాంధ్ర అంటున్నారు. వీళ్ళంతా కూడా పార్టీ నిర్ణయాలు ఏమి తీసుకోవాలో తెలియని పరిస్థితులు పడిపోయారు. మొన్న తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే కెపాసిటీలో లేకుండా పోయారు ఈ ప్రతిపక్షం. అలాగే ఇప్పుడు బీజేపీ ఈ ఇంకా దారుణమైన పరిస్థితి ఏంటంటే, నేను వస్తే మీకు ఇస్తాను, నేను వస్తే మీకు ఇస్తాను. ఏమి ఇస్తావు నువ్వు? అప్పుడు ఉంటే కదా ఇక్కడ ఇవ్వడానికి. నువ్వు ఇవ్వవలసిన టైంలో ఇవ్వలేదు బీజేపీ, మీరు గుర్తుపెట్టుకోండి. ఒక ఓటుకి 2 రాష్ట్రాలని ప్రచారం చేశారు ఒక ఎంపీ గారు, కేంద్ర మంత్రి కూడా చేశారు. తీర్మానం కూడా చేశారు. కాకినాడ తీర్మానానికి కట్టుబడి ఉన్నామన్నారు. ఆంధ్రప్రదేశ్ కు తప్ప మిగతా రాష్ట్రాలు 2 రాష్ట్రాలు చేశారు. దేశంలో 3 రాష్ట్రాలు. ఇవాళ మీరు చూసే ఉంటారు, గతంలో వెంకయ్య నాయుడు గారు ఆ మాటను గట్టిగా అడిగితే ఒక వ్యక్తి ఇలాగ టీవీ ఛానల్లో దాని నుంచి ఎస్కేప్ అయిపోయాడు. అప్పుడు జరిగిన సంఘటన వదిలిపెట్టాక ఇలాగా ఇప్పుడు నువ్వొచ్చినా నేనొచ్చినా ఎవరొచ్చినా కూడా ఇచ్చవడానికి ఇక్కడ ఏమీ లేదు. ప్రజలు ఇవాళ తిరుగుబాటు చేస్తున్నారు. అనేక సంఘాలు, ఉద్యోగ సంఘాలతో పాటు ప్రైవేటు వ్యక్తుల సంఘాలు కూడా ఇవాళ ఉద్యమానికి సిద్ధపడ్డాయి. అంటే దశ దిశ లేని రాజకీయ పార్టీలకు ప్రజలు దిశానిర్దేశం చేస్తున్నా వాళ్ళు ఎందుకు పట్టించుకోవట్లేదు? అంటే వీళ్ళ పార్టీ అధిష్టానానికి భయపడి వీళ్ళ జీవితాలు సాగుతున్నాయండి. పార్టీ వాళ్ళకి ముఖ్యం. పార్టీ అధిష్టాన నిర్ణయం ప్రతిపక్షాలకే అధిష్టానం. ప్రతిపక్షాలు ప్రభుత్వ నిర్ణయాలు తప్పు పట్టచ్చు. ప్రజలంతా మద్దతుగా ఉన్నప్పుడు కూడా వాళ్ళు ఎందుకు కాంగ్రెస్ తో అండర్స్టాండింగ్ గేమ్ వెళ్తుంది అంటే, వీళ్ళకైతే వైకాపాకైతే ఏదో లబ్ధి పొందాలి అనే ఆలోచనతో ఉన్నారు. టీడీపీకి మాత్రం లబ్ధి పొందాలనే ఆలోచన లేకపోయినప్పటికీ కూడా తెలంగాణలో మన పార్టీ బతకాలి కాబట్టి వాళ్ళు అక్కడ ఇవ్వటం జరిగింది. అంటే ఏదో ఒక రకమైన పవర్ పాలిటిక్స్ ని వీళ్ళు ప్లే చేస్తున్నారు. అక్కడ పవర్ అనేది వీళ్ళ లబ్ధి ప్రధానమైంది. ఏదో రకంగా మన పార్టీ అధికారం ఉంటే చాలు, ప్రజలు ఏమైపోయినా పర్లేదు. అందుకే కదండి ఏ ప్రతిపక్ష నాయకుడు కూడా చాలా కాలం ఉద్యోగులు ముందుకు వచ్చినప్పటికీ రాలేకుండా ఉన్నారు అక్కడ. తర్వాత ఈ మూమెంట్ ని మా మట్టుకు నేను, నీ మట్టుకు నువ్వు, ఎవరి మట్టుకాలు దొరికిన మార్కు దేనికి దోచుకున్నాం అధికారాన్ని. మీరే చెప్తారు పరిష్కారం మీ దగ్గర ఏముంది? ఫస్ట్ వీళ్ళందరూ కూడా వీళ్ళు ఇచ్చినటువంటి ఆ లెటర్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి మేము విత్ డ్రా చేసుకుంటున్నాం అనేటువంటి నిర్ణయానికి వస్తే, ఈ ఒక కాంగ్రెస్ ఒక్కదాన్నే మనం తప్పట్టుకూడదు. ఈ లెటర్లు ఎవరైతే ఏ పార్టీలు అయితే ఇచ్చినాయో ఆ పార్టీలన్నీ వెనక్కి తీసుకోవడం అనేది ప్రధానమైన బాధ్యత. ఇది మానేసి చంద్రబాబు నాయుడు యాత్ర బయలుదేరటం, అలాగే ఏ పార్టీ అయినా సరే మేము మద్దతు తెలుపుతున్నాం అనేసి లెటర్లు ఇచ్చారు కాబట్టి వాళ్ళంతా వెనక్కి తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. తీసుకున్నప్పుడు మాత్రమే ఇప్పుడు మా ఎన్జిఓస్ అసోసియేషన్ సేవ్ ఆంధ్రప్రదేశ్ అనే ఒక స్లోగన్ ఇచ్చింది. నేను ఏదో పొలిటికల్ సైన్స్ లెక్చరర్ గా నేను ఈవేళ చెప్పేది ఏంటంటే, సేవ్ డెమోక్రసీ, ప్రజాస్వామ్యాన్ని బతికించండి, ప్రజాస్వామ్యాన్ని బతికించండి, ప్రజాస్వామ్యాన్ని బతికించండి. మేడం గారు మీరేమంటారు? ఈ పొలిటికల్ పార్టీస్ రోజుకో రకంగా మారిపోవడం వాళ్ళ లబ్ధి కోసం, అంటే వాళ్ళకి వాళ్ళ పార్టీలకి కావాల్సిన మైలేజ్ కోసం 2 ప్రాంతాల్లో పార్టీ బతకడానికి ఒక ఆయన అంటే ఒక ప్రాంతంలోనే ఎక్కువ సీట్లు తెచ్చుకుంటే రేపొద్దున్న మిగతా వాళ్ళని కొనుక్కోవచ్చో లేకపోతే ఇంకోటి అనుకో, ఈ భావంతో ఇంకో పార్టీ వెళ్ళి ఈ 2 చోట్ల కూడా బలహీనంగా ఉన్న ఈ పార్టీల్ని మనం మేనేజ్ చేయొచ్చని అధిష్టానంలో ఉన్న కాంగ్రెస్ అనుకుని, బీజేపీ ఇంకో రకంగా అనుకుని, ఇట్లా అనుకుంటే అసలు ప్రజలు ఏమైపోతారు? ఏమని వాళ్ళ బాధ ఏంటి? వాళ్ళ బాధ పట్టించుకునే వాళ్ళు ఎవరు? ఇప్పుడు ఆ బాధపడుతున్నారు ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే రోడ్డు మీద పడింది. వాళ్ళు అసలు బాధపడకపోతే అసలు వీధిలోకి రావాల్సినటువంటి అవసరం లేదు. చిన్న చిన్న వెండర్స్ దగ్గర నుంచి హయ్యర్ పోస్ట్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను, ఉద్యోగులందరూ కూడాను రోడ్డు మీద పడ్డారు అని అంటే ఏ రకమైన బాధలు లేకుండా ఎలా ఉంటుందండి? మొత్తం మార్కెట్ చూస్తే చిన్న భిన్నం అయిపోయింది. అంటే వాళ్ళ బాధ ఎవరు పట్టించుకుంటారు? వాళ్ళ గోడు ఎవరు వింటారు అని అంటే యాక్చువల్ గా అయితే పొలిటికల్ లీడర్స్ పట్టించుకోవాలి. బట్ దే ఆర్ as they are selfish, they are not taking any interest in the case of the public.
వాళ్ళకి ఏ విధంగా బుద్ధి చెప్పాలి మేడం? ఏ విధంగా బుద్ధి చెప్పాలంటే అర్జెంటుగా వీళ్ళందరూ కూడా మొత్తం ఉద్యోగస్తులందరూ కూడా లేదా ప్రజలకు కూడా వాళ్ళని గెరావ్ చేస్తూ అట్టు పెడుతున్నారు. కాబట్టి ఈ రోజైనా వాళ్ళందరూ రెసిగ్నేషన్ చేస్తే బాగుంటుంది అన్నది నా ఉద్దేశం. ఓకే, పురుషోత్తం గారు, ఈ సమస్యకి పరిష్కారం ఏమై ఉంటుంది? అసలు అన్ని పార్టీలు ఇన్ని డ్రామాలు చేయడానికి కారణాలు? ఇందాక డిస్కషన్లో మధ్యలో వద్దానికి నాగాను. కేసీఆర్ విసిరిన పాచికలు వలలో చిక్కుకుని గిలగల్లాడిపోతున్నాయి రాజకీయ పార్టీలు. బ్లాక్మెయిల్, ప్రతి పొలిటికల్ పార్టీ బ్లాక్మెయిల్ గురైంది. ఇవాళది టీడీపీ అవ్వచ్చు, మరో పార్టీ అవ్వచ్చు. ఇక్కడ గేమ్ ప్లాన్ చేసింది ఎవరు? తెరాస. వాళ్ళు చేసిన విజన్ వల్ల ఏంటంటే నువ్వు యాంటీ తెలంగాణ అని ముద్రేసేయాలి ప్రతి పార్టీకి. అప్పుడు అతను మొనోపలిగా రాగలుగుతాడు తెలంగాణలో. సో ఆ జూదంలో చిక్కుకున్నట్టు ఇవి ఈ లెటర్ ఇవ్వడం, ఆ జూదంలో ఏలెట్టడం. కేసీఆర్ ఇసిన పాచికలో వేలెట్ ఫెయిల్ అయింది అక్కడ. ఎందుకని? చిట్టచివర జరిగేదేంటి? దీన్ని ఆమోదించరు సీమాంధ్రులు. నువ్వు డెమోక్రసీని ఒప్పుకుంటే సీమాంధ్రులు ఆమోదించరు దీన్ని. 13 జిల్లాల ఆమోదం లేకుండా నువ్వు 10 జిల్లాలు పట్టుకుపోతాను అంటే హైదరాబాద్ కేవలం జిల్లా అంటే ఎలా కుదురుతుంది? రాష్ట్ర రాజధానిని ఎంతసేపు డిస్కషన్ జరిగిన ఏం మాట్లాడతారు? తెలంగాణ ప్రాంతంలో ఉంది కాబట్టి హైదరాబాద్ మాది. సమస్య అంతా హైదరాబాద్ దగ్గరే కదా. ఎందుకు హైదరాబాద్ దగ్గర అన్నా మనం? రాష్ట్రాన్ని వ్యతిరేకమా మనం? రాష్ట్ర వ్యతిరేకం కాదు. మాకు డెమోక్రటిక్ హక్కు లేదా అని అడుగుతున్నారు తెలంగాణ ఎంపీస్. ఉంది, నీకు రాష్ట్రాన్ని ఏర్పరచుకునే హక్కు ఉంది. కానీ నీతో లింక్ అయినటువంటి 13 జిల్లాల యొక్క ఉమ్మడి సొత్తు అయినటువంటి హైదరాబాద్ని నువ్వు ఏం చేయదలుచుకున్నావో నీ వైపు నుంచైనా పరిష్కారం ఉందా? లేదే. పోనీ మీ రాజకీయ నాయకత్వం, తెలంగాణ రాజకీయ నాయకత్వం సీమాంధ్ర ప్రజల్ని ఏమనుకున్నారు మీరు? అంటే మినిమం రెస్పెక్ట్, డెమోక్రాటిక్ గా నువ్వు ఇవ్వాల్సిన రెస్పెక్ట్ కూడా సీమాంధ్ర 5 కోట్ల ప్రజలకు ఇవ్వకుండా భౌగోళికంగా కేవలం హైదరాబాద్ అక్కడ ఉంది కదా నాదంటే అది కేవలం ఒక జిల్లా కేంద్రం, ఒక జిల్లా రాజధాని. అదే కాదే. హైదరాబాద్ అనేటువంటిది రాష్ట్ర రాజధాని. రాష్ట్ర రాజధానితో కూడా పట్టుకుపోతాను అని ఒక కొత్త రాష్ట్రం కావాలని అడిగేవాళ్ళు మీకు ఏం చేస్తామనేటువంటి ఈ ప్రజలకు ఇచ్చే ఆఫర్ ఏంటి? సెంట్రల్ లీడర్షిప్ కానీ, స్టేట్లోని తెలంగాణ లీడర్షిప్స్ కానీ, తెలంగాణ సంఘాలు కానీ, తెలంగాణ మేధావులు కానీ నిష్పక్షపాతంగా మాట్లాడుతూ ఇదిగో ఇది జరగడం వల్ల మీకే అన్యాయం జరుగుతుందన్న మాటను వాళ్ళు ఒప్పుకోవట్లేదు. ఇక్కడ మేము ఖండిస్తుంది ఏంటంటే సమాజంలో మేధావి వర్గానికి చెందిన అధ్యాపకులుగా, సీమాంధ్ర 13 జిల్లాల అధ్యాపకుల సంఘం ప్రతినిధిగా నేను చెప్తున్నా, ఇంత తీవ్రమైనటువంటి బౌద్ధికమైనటువంటి విషయాన్ని అణిచివేస్తూ అరే అక్కడ కోదండరామ్ లాంటి ప్రొఫెసర్ ఉన్నాను అంటున్నాడే, సీమాంధ్రులు ప్రజలు కాదా, భారతీయులు కాదా, నువ్వు హైదరాబాద్ని ఉన్నట్టుండగా పట్టుకెళ్ళిపోతే వీళ్ళకి ఏం లాస్ రాదా? దీన్ని నువ్వు ఎలా సబ్స్టిట్యూట్ చేయదలుచుకున్నావు? ప్రజల్ని నువ్వు ఏ రకంగా శాంతపరుస్తావు? అజ్ఞానంతో ఉద్యమం చేస్తున్నారు అనుకుందాం కాసేపు. పోని ఈ సీమాంధ్రులు 5 కోట్ల మంది కూడా అజ్ఞానులే అనుకుందాం. మీరు మహామేధావులు కదా, ఒప్పించండి. ఈ అజ్ఞానులందరినీ కూడా విజ్ఞానవంతులు చేయండి. మీ అంతటి మేధావులు ఇక్కడ లేరని మీరు భావిస్తున్నారు కదా. తాజాగా వచ్చిన దాంట్లో ఇప్పుడు హైదరాబాద్ నుంచి సీమాంధ్ర ప్రాంతానికి ఉన్న రోడ్డు కనెక్టివిటీని ఆప్షన్స్ కేబినెట్ నోట్లో తయారు చేయడంలో పరిశీలిస్తున్నారని ఒక సమాచారం. కొత్త విషయం కాదు, ఇవన్నీ కృష్ణ కమిటీ ఆప్షన్సే. కృష్ణ కమిటీ ప్రతి ఆప్షన్ ని తీసుకుని ప్రోస్ అండ్ కాన్స్ ని చాలా ఖచ్చితంగా 505 పేజీల రిపోర్ట్ లో చెప్పింది. దాని ప్రకారం ఇప్పుడు వీళ్ళు తీసుకున్న నిర్ణయం వలన సీమాంధ్రలో భయంకరమైన ఉద్యమం జరుగుతుందని కూడా చెప్పింది. యాజెట్గా శిలాశాసనంగా కృష్ణ కమిటీ ఏం చెప్పిందో జరుగుతోంది ఇక్కడ. ఇప్పుడు ఇది ఎవరు డిజైన్ చేస్తే జరిగేది కాదు. అంటే అలా జరగాలని కాంగ్రెస్ పార్టీ ఫిక్స్ అయ్యి అంతే కదా. మరి అదే అనిపిస్తుంది. నిజంగా ఆప్షన్ తీసుకుంటే హైదరాబాద్ ని రాజధానిగా కాదు, అక్కడున్న అవకాశాలని మనం కోల్పోతున్నాము. ఈ అవకాశాలను కోల్పోతున్నందుకు ఎందుకు కోల్పోవాలి? 1972లో రాజ్యాంగ సవరణ చేసి మనల్ని నమ్మించి మా బతుకు మేము బతుకుతాము అని చెప్తే కాదని తెలంగాణ నాయకత్వం ఆ రోజు మనం సెపరేట్ ఆంధ్ర ఫైట్ చేస్తుంటే వాళ్ళు ఎందుకు తెలంగాణ కోసం ఫైట్ చేయలేదు? 69లో 69 చేశారు. 72లో కామప్ అయిపోయారు. మనం బయటకు వచ్చేస్తాము అని చెప్పినప్పుడు కామ్గా ఉన్నారు. సెంట్రల్ లీడర్షిప్ తో మిలాఖత్ అయ్యారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ముక్క విడిపోకుండా చూసుకున్నారు. కొన్ని ఏవో షరతులు పెట్టుకున్నారు. 6 పాయింట్ ఫార్ములా అన్నారు. రాజ్యాంగాన్ని సవరించారు. ఈ ఆంధ్రప్రదేశ్ ఎప్పటికీ సమైక్యంగా ఉంటుందన్నారు. హైదరాబాద్ ఎప్పటికీ మీ రాజధాని అన్నారు. హైదరాబాద్ మీద సీమాంధ్రులకు హక్కులుంటాయన్నారు. ఇవన్నీ నమ్మి రాజ్యాంగ సవరణ చేసి మోసం చేస్తారా 5 కోట్ల సీమాంధ్రులు? ఈ రోజున ఈ మోసాన్ని తట్టుకోలేకే బయటకు వచ్చారు అందరూ, సామాన్యులందరూ. అంచేతే అందరూ రావాల్సి వచ్చింది. పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకి జ్ఞానం చెప్పాల్సిన ప్రజల కోసం మేము కూడా భాగస్థులమై ప్రజలకి దిశానిర్దేశం చేయడానికి అధ్యాపకులు కూడా రోడ్డు మీదకి రావాల్సిన దుస్థితి ఇది.
చిట్ట చివరిలో మేము వచ్చామని చెప్తున్నాం. మాకన్నా ఇంకెవరు మిగిలి ఉండరు బహుశా. చివరి మేము ఎందుకు వచ్చాము అంటే ఆ దుస్థితి కల్పించింది కేంద్రం. ఈ రోజున సీమాంధ్రలో ఉన్న అధ్యాపకులు కూడా వచ్చి ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాల్సిన దుస్థితి కలిగింది. దీని సమస్య పరిష్కారం హైదరాబాద్ని ప్రజాస్వామ్యబద్ధంగా మన హక్కులు పోకుండా ఏం చేస్తారో ఇప్పటికైనా ఒక ఎక్స్పర్ట్ కమిటీ వేయండి. నిష్పక్షపాతంగా విభజన జరగాలి అంటే సీమాంధ్రులు మూర్ఖులు కాదు, కానీ నష్టాన్ని భరించే స్థితిలో మాత్రం లేరు, మోసాన్ని తట్టుకునే స్థితిలో లేరు. వీళ్ళని మోసగించడానికి ఇక ఎవరి వల్ల కాదు. ప్రధాన ప్రతిపక్ష పార్టీలు టాపిక్ ని డైవర్ట్ చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నాయి? ఢిల్లీ కేంద్రంగా వాళ్ళ స్వలాభాల కోసం, స్వరాజకీయాల కోసం ఎందుకు ప్రయత్నిస్తున్నాయి ఇలాంటి కీలక సమయం? నేను చెప్తున్నాను కదండి, ఇప్పుడు ఇక్కడ ప్రో సీమాంధ్ర మూవ్మెంట్ అంటే జీరో ఇన్ తెలంగాణ, ఈ ప్రో తెలంగాణ, ఇట్ ఈస్ జీరో ఇన్ ఆంధ్ర. రెండు పక్కల ఉన్నటువంటి ఇది కాంగ్రెస్ కానీ, తెలుగుదేశం కానీ, వైకాపా కానీ ఇవన్నీ కూడా రాష్ట్ర వ్యాప్త పార్టీలుగా ఉన్నప్పుడు సబ్ రీజనల్ పార్టీలుగా మాడిపోయే ప్రమాదం ఏర్పడింది. రీజనల్ పార్టీలు సబ్ రీజనల్ అయిపోతాయి. నేషనల్ పార్టీకి అక్కడ ఏ రకంగానూ కూడా అసలు బతుకులేని స్థితి ఏర్పడుతుంది. ఇది కేసీఆర్ ఆడిన జూదం. ఈ జూదాన్ని ఛేదించాలంటే మొత్తం రాజకీయ పార్టీలతో వాళ్ళ ఎజెండాలను పక్కన పెట్టి ప్రజలందరూ ఒకటే, విద్వేషాలు రెచ్చగొట్టకూడదు. అరే తెలుగు ప్రజల మీద విద్వేషాల? ఇవాళ ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ ఆడినా కూడా కొట్టుకు చచ్చే పరిస్థితిలో తెలంగాణ ఆంధ్ర ప్రజలు విడిపోయిన దుస్థితిని కల్పించిన ఈ రాజకీయ వ్యవస్థ నశించాలని కోరుతున్నాను నేను. ఎక్స్పర్ట్ కమిటీ వేయాలంటారు పరిష్కారం. మీరేమంటారు నాయుడు గారు? పరిష్కారం ఏంటి? ఈ ఉద్యమానికి, ఈ విభజనకి పరిష్కారం అంటే రాజకీయ నాయకులు, ప్రజలు కలిసి ఒక వేదికగా ఏర్పడి కేంద్ర ప్రభుత్వం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ ఈ సమస్య పరిష్కారానికి ఎక్కడ మొదలుంది, ఎక్కడ ఎండ్ ఉంది, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటే పరిష్కార మార్గం వస్తుంది. ఇప్పుడు మన మేషార్ చెప్పినట్టు హైదరాబాదే కీలకం, అది అందరికీ తెలిసిన విషయం. ఈ హైదరాబాదు ఇరు ప్రాంతాల వారికి నష్టం లేకుండా మధ్య మార్గంగా పరిష్కారం ఉండాలి. అలా పరిష్కారం ఉండాలి అంటే రాజకీయ నాయకులు రంగంలో దిగాలి. ప్రజల అభిప్రాయాల్ని రాజకీయ నాయకులు ఆమోదించాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఏం చేశారు? ప్రజల అభిప్రాయాలను తెలుసుకోకుండా చీకటి ఒప్పందంతో ఏముందలే విభజించండి అని చెప్పారు. దాని తాలూకా అంతర్గత ఒప్పందం ఈరోజు ఈ విభజన, ఈ ఆందోళనలు. ఇప్పటికైనా సరే మించిపోయింది లేదు. రాజకీయ నాయకులు అందరూ కూడా రాజీనామాలు చేసి, ఎంపీలు 25 మంది ఎంపీలు రాజీనామా చేస్తే కేంద్ర ప్రభుత్వం ఆటోమేటిక్గా దిగొస్తుంది. అప్పుడు సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వమే. తెలుగులో సామెత ఉంది, సిల్లింగ్ ఎవడు పెట్టాడో వాడే తీయాలి. అలాగే కేంద్ర ప్రభుత్వం సిడబ్ల్యూసీ సిల్లింగ్ పెట్టింది. మళ్ళీ కేంద్ర ప్రభుత్వం అంటే సిడబ్ల్యూసీ కాకుండా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంపీలందరూ కూడా మన రాష్ట్రానికి సంబంధించిన 13 జిల్లాలకు సంబంధించిన 25 మంది ఎంపీలు సోనియా గాంధీ దగ్గరికి వెళ్ళి, అమ్మ మేము చేసినటువంటి ఒప్పందం తప్పు, ఇప్పటికైనా మించిపోయింది లేదు, మా ఆంధ్రులంతా కూడా రోడ్లు పడ్డారు, చనిపోతున్నారు, భవిష్యత్తు లేదు. అక్కడ రాజకీయ నాయకులు కూడా రేపు భవిష్యత్తు లేదు, అది గుర్తించట్లేదు వాళ్ళు. ఆఫ్టర్ ఆల్ ఇంకా 6 నెలలు ఉంది, తర్వాత వాళ్ళకి డిపాజిట్లు రావు, అది గుర్తించట్లేదు. ఇక్కడ ఏమవుతుందంటే ఇంకొక విషయం అండి, పూర్వకాలంలో రాజకీయ నాయకుడు అంటే ప్రజలకు దేవుడు. మన పాత నాయకులు తీసుకుంటే నెహ్రూ గారు కానీ, సర్దార్ వల్లభాయ్ పటేల్ కానీ, తర్వాత మన లాల్ బహదూర్ శాస్త్రి గారిని తీసుకుంటే వీళ్ళందరూ రాజకీయ నాయకులే. అంటే ఏంటి? స్వచ్ఛందంగా ప్రజలకి సేవ చేయాలి, తమ ప్రాణాలు అర్పించాలి, ఆస్తులు సంపాదించుకోకూడదనే దృక్పథంతో వచ్చి ప్రజలకు నమ్మించారు మంచి వాళ్ళని. ఇప్పుడున్న రాజకీయ నాయకులు తన వ్యాపారాలను నిలబెట్టుకోవడానికి, తన వ్యాపారాలను కాపాడుకోవడానికి రాజకీయ నాయకులయ్యి ప్రజల అభిప్రాయాల్ని తెలుసుకోకుండా ఏది చేస్తే రాజకీయ లబ్ధి, ధన లబ్ధి, పదవి లబ్ధి పొందుతామో దానికి అనుగుణంగా వెళ్తున్నారు, ప్రజల్ని మోసం చేస్తున్నారు. ఇది దుస్థితి. ఈ రోజు ప్రతి రాజకీయ నాయకుడు ఒక పెద్ద వ్యాపారవేత్తే. వ్యాపారానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు తప్ప ప్రజలు మంచికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకోకపోబట్టే ఈ రోజు ఈ దుస్థితి వచ్చింది. స్వాతంత్రం నాటి నుంచి ఇప్పటి వరకు రాజకీయం పరిశీలిస్తే ఈ రోజు ప్రతి వ్యక్తి రాజకీయాన్ని వ్యాపారం చేస్తూ ప్రజలకు నష్టం చేస్తున్నాడు. దానిలో ఒప్పందంగానే 20 మంది ఎంపీలు కూడా ఈ రోజు మన ప్రజలను పట్టించుకోవట్లేదు. చూడండి, టీవీల్లో, పేపర్లో కనిపించట్లేదు, ఎవరు రోజుకు ఒక రకంగా కనిపించట్లేదు, వాళ్ళు బొమ్మలు వేస్తూ ఇది చేస్తున్నారు. అయితే ఇప్పటికైనా చొరవ తీసుకోవాలి, రాజకీయ నాయకులు చొరవ తీసుకోవాలి. చూడండి, మన తెలంగాణ 56లో తెలంగాణని మనలో కలిపారు, మనం వెళ్ళి వాళ్ళలో కలలేదండి. హైదరాబాద్ దుస్థితి, హైదరాబాద్ పరిస్థితి చూసి ఆ రోజు బూర్గుల రామకృష్ణయ్య గారు త్యాగం చేసి హైదరాబాద్ను మన ఆంధ్రాలో కలిపి రాజధాని చేశారు. అప్పుడు మనం త్యాగం చేశాం, కర్నూలు మన రాజధాని వదులుకున్నాం, ఎంత త్యాగం చేశాం. ఈరోజు రాజకీయ నాయకులు అనేటువంటి వారు ముందుకొచ్చి నా ప్రజలు
నా ప్రజల్ని మీరు కాపాడుకోవాలి, దీనికి ఒక పరిష్కార మార్గాన్ని కనుక్కోవాలంటే ఇరు ప్రాంత వర్గాలను ఒక దగ్గర కూర్చోబెట్టి రాజకీయ నాయకులు మనం ఏం చేస్తే హైదరాబాదు ఇరు వర్గాలకి లాభంగా ఉంటుందని ఒక నిర్ణయానికి వచ్చి వాళ్ళు ముందుండి నడిపితే, ప్రజలకు కూడా మెప్పించగలిగితే, ప్రజలకు కూడా ఒప్పించగలిగితే, ప్రజల్ని నమ్మించగలిగి ప్రజల అభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం ఉండి రెండు ప్రాంతాలకు లాభం జరుగుతుంది, నష్టం ఉండదని భరోసా ఇస్తే అప్పుడు ఈ ఉద్యమం తగ్గడానికి అవకాశం ఉంటుంది తప్ప ఏమీ లేకుండా పట్టించుకోకుండా కేంద్ర ప్రభుత్వం నెల కాదు 2 నెలలు కాదు 3 నెలలు ఉన్నా ఈ ఉద్యమం ఆగదు. ప్రభుత్వం చేతిలోనే ఉంది. ప్రభుత్వం దిగి రావాలి. కేంద్ర ప్రభుత్వం దిగి వస్తే ఈ ఉద్యమానికి పరిష్కార మార్గం వస్తుంది. ఇప్పుడు పరిష్కారం ఉందా? ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకున్న 5గురిలో కూడా విభజన అవ్వదు అని అంటూనే హైదరాబాద్ని టార్గెట్ చేసుకుంటున్నాం. హైదరాబాద్ మాకు ఇచ్చేస్తే విభజించినా పర్లేదు. హైదరాబాద్లో ఉన్న ఆస్తులు, హైదరాబాద్లో ఉన్న ఉద్యోగ అవకాశాలు, హైదరాబాద్లో ఉన్న మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పోతుంది కాబట్టి విభజన వద్దు అన్న ఒక మనందరినీ అలా తీసుకొచ్చేసారు. ప్రతాప్ గారు అంటే ఈయన సమైక్యాంధ్ర ప్రదేశ్ అని చెప్పారు, ఆయన కూడా సమైక్యాంధ్ర. అదే చెప్తున్నాను. ఈయన ఎక్స్పర్ట్ కమిటీ అన్నారు. నేను చెప్తానండి. కాదు, మీరు సమైక్యాంధ్ర అన్నారు, ఆయన అన్ని పక్షాలను కూర్చోబెట్టారు. నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ చెప్పలేదు. సమైక్యాంధ్ర అంటే ప్రస్తుతం సమైక్యాంధ్ర అంటే తెలంగాణలో మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. తెలంగాణలో ఖచ్చితంగా ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ విభజన కాటు చెయ్యకపోతే, కాంగ్రెస్ ప్రభుత్వం విభజన చెయ్యకపోతే తెలంగాణలో మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అవుతుంది. మళ్ళీ సేమ్ ఇదే పద్ధతిలో ఇటు అటు ఉద్యమాలు చేసుకుంటూ వెళ్ళడమేనా? దీనికి పరిష్కారం లేదా? ఎప్పుడు చూసినా ఉద్యమాలతోనే అవుతుందా? ఈ 2009 నుంచి ఇవాళ దాకా ఆంధ్రప్రదేశ్ భౌగోళికంగా తీసుకున్నా, దేంట్లో తీసుకున్నా ఎక్కడా డెవలప్మెంట్ లేదు. మీరిచ్చే పరిష్కారం ఏంటి? నేను పరిష్కారం చెప్పను. నేను కారణం ఏంటంటే ఇది మనం ఎప్పటి నుంచి చెప్పుకుంటున్న డిస్కషన్ లో వస్తున్న, ఇప్పుడు మనం మాస్టర్ మాట్లాడిన మాటలు ప్రతి మాట వీళ్ళందరూ అంటే హైదరాబాద్ లో ఉన్న అవకాశాల కోసం చెప్పారు కానీ హైదరాబాద్ కోరలేదండి. అదే చెప్తున్నాను, నేను మొదటి నుంచి చెప్తుంది కోరలేదు. హైదరాబాద్ వీళ్ళని కాదు సార్. ఈ చర్చలో పోనీ, ఈ చర్చలో హైదరాబాద్ కోరపోయినా సమైక్యాంధ్ర కావాలి అని అంటూ హైదరాబాద్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సమైక్యాంధ్ర ఉండాలి అంటూ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటున్నాం. హైదరాబాద్ గురించి మాట్లాడుతున్నప్పుడు మిగతా రేపొద్దున నిజంగా తెలంగాణ వాళ్ళు మనకి హైదరాబాద్ ఇచ్చేసి ఉమ్మడి రాజధాని చేసి ఉంటే, ఒకవేళ హైదరాబాద్ని ఇలాగ చేశారు కాబట్టని మిగతా తెలంగాణలో ఉన్న 10 జిల్లాల్లో ఉన్న ఆంధ్రుల పరిస్థితి ఏంటి ఆలోచించండి. 2, ఇది ప్రజలను తప్పుదావ పట్టించడానికి జరుగుతుంది. సమైక్యాంధ్ర ఉండడం అన్నది చాలా మంచిదే. మాస్టర్ చెప్పినట్టు కేసీఆర్ చేసిన ఒక డ్రామాలో మనం అందరినీ వాళ్ళు నిలబెట్టేశారు. కానీ మాస్టర్ చెప్పారు ఇందాక ఒక పార్టీ గురించి, 2 కళ్ళ సిద్ధాంతం, 3 కళ్ళ సిద్ధాంతం. ఆ పార్టీలు ఇవాళ ఈ రాజకీయ నాయకులందరినీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి మీరు ఎందుకు వెనక్కి తీసుకోవట్లేదని అడగట్లేదు. అది నిన్న అశోక్ బాబు గారు ఖచ్చితంగా అడిగారు. మేము సమైక్యాంధ్ర అని అడుగుతున్నాం, కూర్చోబెడదాం, మాట్లాడదాం, రండి, విభజన కావాలా వద్దా అన్నది మేము చెప్తాం, మీరు చెప్పండి, ఇవన్నీ డిస్కస్ చేసుకుందాం అన్నారు. ఇప్పుడు నేను రాసుకున్న పాయింట్ కూడా అదే. చంద్రబాబు మాస్టర్ చెప్పినట్టు ఒకవేళ విభజన అక్కర్లేదు అంటే రేపొద్దున్న తెలంగాణ, నేను రాసుకుంది కూడా అదే, హైదరాబాద్ గురించి అన్న టాపిక్ లో వచ్చింది. రేపొద్దున్న తెలంగాణలో మళ్ళీ ఉద్యమం స్టార్ట్ అయితే పరిస్థితి ఏంటి? ఈ సందర్భంగా తెలంగాణలో ఉద్యమం జరిగినప్పుడు హైదరాబాద్కి కేవలం తెలంగాణ వాళ్ళే రప్పించుకున్నారు. అదేవిధంగా ఏదో ఒక స్టేజ్లో ఈ సీమాంధ్రం వాళ్ళకి కూడాను ఢిల్లీ రప్పించుకుంటారు. కానీ ఉభయలను తీసుకువెళ్ళి కానీ ఉభయల దగ్గరికి వచ్చి కానీ వీళ్ళు చర్చించడం లేదు. ఎందుకు చర్చించడం లేదంటే దోబూచులాట ఆడడానికి వీలు పెడతాం. కానీ అదే పని మనం ఎందుకు చెయ్యలేకపోయాము ఆ రోజు? ఎప్పుడు ఈ తెలంగాణ గురించి వాళ్ళు అక్కడ ఉద్యమం చేస్తున్నప్పుడు మనం చేయలేకపోయాం. మేడం గారు చెప్పారు, నేను కూడా జయేంద్ర స్టూడెంట్నే. మేడం గారు చెప్పినప్పుడు ఆ రోజే మనకు విడదీసి ఉంటే ఈ పరిస్థితి రాదు. అదే ఉద్దేశంలో మేము మాట్లాడేది కూడా రేపొద్దున ఇంకో 4 సంవత్సరాలు పోయి, ఇప్పుడు సమైక్యాంధ్ర అనొచ్చు, లేకపోతే ఇప్పుడు కలిపి ఉండొచ్చు, రేపొద్దున ఇంకొక 4 సంవత్సరాలు పోయాక ఇంకో కేసీఆర్ వచ్చి ఇంకోటి వచ్చి చేస్తే పరిష్కారం. 2009లో ఉద్యమం చేయకపోతే ఆ నిర్ణయం ఆగిందా? ఉద్యమం చేశాం, ఇప్పుడు చేశాం. దాన్ని పరిగణలోకి తీసుకోకుండా వీళ్ళు డామినేటింగ్ ఫ్యాక్టర్ లో తీసుకొని చీకటి ఒప్పందాలు చేసుకున్నారే తప్ప. చెప్పండి. విభజన జరిగే మార్గం చెప్పగలరా ఎవరైనా? దేశంలో ఎనీ ఎక్స్పర్ట్ ఈ రోజుకి కేంద్రంలో తల్లపండి సీనియర్ ఐఏఎస్లు ఉన్నారు, ఎకనమిస్టులు ఉన్నారు, ప్రభుత్వాలు నడిపినటువంటి చీఫ్ సెక్రటరీలు ఉన్నారు.
వీళ్ళు ఎవరూ కూడా ఈ రాష్ట్రాన్ని ఈ ప్రాతిపదికగా విడదీయొచ్చు అన్నటువంటి ప్లాన్ ని ఎవరైనా ఇంతవరకు టేబుల్ మీద పెట్టారు? ఎవరు చెయ్యలేనిది కనుకనే ఇది సాధ్యం కాదు కనుకనే సమైక్యాంధ్ర ఉండాలంటున్నాం తప్ప అడ్డగోలు విభజనకి అంగీకరించట్లేదు కనుకనే సమైక్యాంధ్ర ఉండాలంటున్నాం. సమన్యాయంతో విభజించగలిగితే ఎవరు అడ్రారు? అడ్డగోలు విభజనకి సమన్యాయం అంటే ఏంటి? సమన్యాయం చెప్పండి. హైదరాబాద్ పల్లెల్లో పెట్టాడు సమన్యాయం కాదు. దారికి వచ్చారు కదా దారే. ఇప్పుడు సమన్యాయం హైదరాబాద్ లాంటిది మనకి ఇవ్వగలిగితే మనం ఒప్పుకుంటాం. ఏంటిది? ఏం సార్ ఎందుకు వదులుకోవాలి? ఎందుకు వదులుకోవాలి? అంటే ఉద్యమం చూసి దడిసి వదులుకోవాలా? అలా అయితే మన ఉద్యమం ఏంటి? మాకు కావాల్సింది కావాల్సింది ఈ స్పిరిట్ కావాలి. మేము ఇద్దరం అనుకున్నది మీ దగ్గర నుంచి అది కావాలి. మన ఉద్యమం యొక్క విలువ ఏంటి? తెలంగాణ ఉద్యమానికి విలువ కడితే మన ఉద్యమానికి కూడా విలువ కట్టండి. వాళ్ళకి విలువిస్తే మన ఉద్యమానికి విలువ ఇవ్వండి. సమన్యాయం చేయండి. అప్పుడు కూర్చుందాం టేబుల్ రౌండ్ టేబుల్ దగ్గర. చంద్ర గారు, ప్రజలే దేవుళ్ళు కాబట్టి మీ దగ్గరకు వస్తుంది. ఒక్క అర నిమిషంలో మీరు 50 రోజుల ఉద్యమం సందర్భంగా మీరు ప్రేక్షకులకి గాని ఉద్యమకారులకు గాని ఇచ్చే పిలుపు ఏంటి? నేను ఇది ప్రజా ఉద్యమంగా కన్వర్ట్ చేయాలని ఈ రోజే నిర్ణయించుకున్నాను సార్. ఎన్జిఓలందరూ కూడాను ప్రజల్లోకి వెళ్లి ప్రజలు ఎక్కడ వాళ్ళు అక్కడ ఏ ఇంట్లో ఆ ఇంట్లో తిండిమాని గాని ఆ నిరాహార దీక్షలు చేసి ఆ తర్వాతను రోడ్ల మీదకు వచ్చి ఆ తర్వాతను కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కార్యాలయాలన్నీ కూడాను దిగ్బంధం చేసినాడు మాత్రమే ఈ సమస్య పరిష్కారానికి వస్తారు. 50 రోజులు అయినా సరే కేంద్ర ప్రభుత్వం కనీసం మీకేం కావాలని కూడా అడగడం లేదంటే ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి ఈ ప్రభుత్వానికి ఎంత బాధ్యత ఉంది? 50 రోజుల నుండి విద్యార్థులకు విద్య లేదు. 50 రోజుల నుండి విద్యార్థుల యొక్క తల్లిదండ్రులు చాలా ఆందోళనతో ఉన్నారు. ఈ రాష్ట్రము వాళ్ళ యొక్క పిల్లల భవిష్యత్తు ఏమవుతుందో అని అగమ్య గోచరంలో ఉన్నారు సార్. ఇట్లాంటి ప్రజాప్రతినిధులకు కేవలము ప్రజా ఉద్యమమే సమాధానం. ఓకే, మీరు చిక్కమారు మీరు చెప్పండి. ఫైనల్ గా మీరు 50 రోజుల ఉద్యమం మీద చిన్న కామెంట్. ప్రజలే దేవుళ్ళు అనేటువంటి ప్రజాస్వామ్యంలో ఈ రాజకీయ పార్టీలన్నీ కూడా పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడకుండా మెజారిటీ అభిప్రాయాన్ని మనం గౌరవిస్తూ వారు కూడా ఈవేళ అసెంబ్లీలో తీర్మానం పెడితే మెజారిటీ ఎమ్మెల్యేలు తీర్మానాన్ని వ్యతిరేకిస్తున్నారు కాబట్టి ఇది తప్పకుండా వీగిపోతుంది. కాబట్టి అధిష్టాన నిర్ణయానికి మీరు కట్టుబడకండి, ప్రజా నిర్ణయానికి కట్టుబడండి. సేవ్ డెమోక్రసీ. రాజకీయ నాయకులందరికీ మనస్ఫూర్తిగా మీ సిసిసి ఛానల్ ద్వారా నేను తెలియజేసేదంటే మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు చేసే నిర్ణయాలు ఏంటో మీ పార్టీ అధిష్టాన నిర్ణయానికి కట్టుబడకండి, ప్రజా అభిప్రాయానికి కట్టుబడండి, ప్రజల మనోభావాల్ని గౌరవించండి. ప్రజలే దేవుళ్ళు అనే మాట మరిస్తే మీరు మా రాబో కాలంలో దానికి తప్పకుండా తగిన మూల్యాన్ని చెల్లించవలసినటువంటి ఈ యొక్క డెమోక్రసీలో ఉన్నది అని మనం చెప్పక తప్పదు అని నా ఉద్దేశం. డాక్టర్ జయలక్ష్మి గారు, మీరు ఫైనల్ గా 50 రోజుల ఉద్యమం మీద మీ కామెంట్. ప్రస్తుతం చాలా మటుకు తల్లిదండ్రులు పిల్లల యొక్క చదువుల గురించి బెంగపడుతూ ఉన్నారు. కాలేజీలకి లెక్చరర్స్ రావట్లేదని వాళ్ళు కూడా స్ట్రైక్లో దిగిపోయారని, అందుచేత పిల్లల యొక్క ఈ ప్రెసెంట్ అకాడమిక్ ఇయర్ దెబ్బతింటుందని భయపడుతున్నారు. కానీ ఇన్ ఫ్యూచర్ వాళ్ళకి ఏ పార్ట్ అర్థం కావట్లేదని అంటే, ఎప్పుడైతే విభజన జరిగిపోతుందో హైదరాబాద్ అంతా కంప్లీట్గా వెళ్ళిపోతుందో మీరన్న పాయింట్ ప్రకారము, దాంట్లో ఉండేటటువంటి ఆల్ సైంటిఫిక్ కంపెనీస్ కానీ లేకపోతే సైంటిఫిక్ ఇన్స్టిట్యూట్స్ కానీ ఫార్మసీ కానీ మెడికల్ సిస్టమ్స్ కానీ ఆర్ అదర్వైజ్ ఎనీ ఐటీ కంపెనీస్ కానీ ఇటువంటి పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్స్ అన్ని అక్కడే ఉండటం చేత ప్రతి ఇంటి నుంచి ఒక్కొక్క మనిషి అయినా హైదరాబాద్ వెళ్ళి స్థిరపడాలి ఏ ఉద్యోగం లేకపోతే అనేటటువంటి భావించేటటువంటి ప్రస్తుతపు పరిస్థితిలో విభజన జరిగితే ఈ పిల్లలందరూ ఎక్కడికక్కడ స్టాగ్నేషన్ పొజిషన్లోకి వస్తే వాళ్ళకి ఇన్ ఫ్యూచర్ జాబ్స్ ఉండవు అనేటటువంటిది తల్లిదండ్రులు గ్రహించాలని, ఈ ఒక్క సంవత్సరం కోసం చూసుకుంటే ఇన్ ఫ్యూచర్ ఏమీ ఉండదని గ్రహించి వారితో పాటు వాళ్ళ విద్యార్థుల్ని కంప్లీట్గా ఈ యొక్క ఉద్యమంలోకి పాల్గొవలసిందిగా నేను సిసిసి తరఫున కోరుతాను. మనకి సమయం లేదండి.
పురుషోత్తం గారు, మీరు 50 రోజుల ఉద్యమం నేపథ్యంలో మీరు ఇచ్చే పిలిపేంటి? ఈ 50 రోజుల ఉద్యమం ప్రపంచ చరిత్రలోనే మహోన్నతమైన ఉద్యమం కనుక ఎక్కడా కూడా నాయకుడు లేని ఉద్యమం, స్వచ్ఛంద ఉద్యమం, ఒక పైసా ఖర్చు ఎవరు పెట్టుబడి చేయని ఉద్యమం, ఒకవేళ పెట్టుబడిదారులు నడిపిస్తున్నారు అనేటువంటి కళ్ళున్న కబోదులు మాట్లాడొచ్చు కాక నిష్పక్షపాతంగా మాట్లాడితే భవిష్యత్ చరిత్రలో ఇది సువర్ణాక్షరాలతో లిఖించబడే ఉద్యమం. దురదృష్టం 50 రోజులు చేరడం. ఇది తొందరగా ముగిస్తే ఇరు ప్రాంతాల ప్రజలకి కూడా ఇది మేలు చేస్తుంది. కానీ ఇక్కడ దిగి రావాల్సింది ఎవరు అంటే తెలంగాణ నాయకత్వం. తెలంగాణ ప్రజల్ని తప్పుదారి పట్టించి తప్పుడు సిద్ధాంతాలతోటి ఒక విదేశీయుల్లా సీమాంధ్రుల్ని విదేశీయులుగా చూపిస్తూ రచించినటువంటి ఈ ఉద్యమం ఆ రూపు అక్కడ మార్చుకున్న రోజున మాత్రమే న్యాయం అనేటువంటి సాధ్యపడుతుంది తప్ప వారు చేసే వాదనలు ఏ స్థాయికి చేయాలంటే ఈరోజు గౌరవనీయ ఎంపీ సీమాంధ్ర సమైక్యవాదాన్ని వ్యభిచారంతో పోల్చాడు. ఇంత దుర్మార్గపు ఉన్మాదపు మాటల్ని అధ్యాపక సంఘాల తరపునే ఖండిస్తున్నా. సీమాంధ్రులు ఇంత అవమానానికి గురి చేయడమా? సమైక్యం అనేది వాస్తవం, సత్యం. విడిపోతామన్నంటే కృత్రిమం. ఎందుకంటే సరైనటువంటి టెక్నికల్ సొల్యూషన్స్ లేకుండా సైద్ధాంతికమైనటువంటి విభజన అనేటువంటి సాధ్యం కాదు. కనుక దీన్ని పూర్తి చేయాలి అంటే మాత్రం ఇటువంటి అవమానాలకి గురి చేస్తూ ఈ ఉద్యమాన్ని పోల్చొద్దు అని చెప్తున్నాను. ఇది తీవ్రమైన ఉద్యమం, దీనికి విలువ ఉంది. ఈ విలువని ఈ రోజు ఇవ్వకపోయినా మీరు చరిత్ర రేపైనా ఇస్తుంది. ఇందుకే ఇన్నాళ్ళు ఆగింది అని అనుకుంటున్నా. న్యాయం కోసం, సత్యం కోసం, ధర్మంగా సాగుతున్నటువంటి ఈ ఉద్యమాన్ని ఎవరైనా సరే తప్పుడు మాటలతో కానీ చేస్తే తగిన శిక్షని తప్పనిసరిగా సమాజం వారికి విధిస్తుంది అని మనం తెలియజేస్తున్నా. ఇది సక్సెస్ అవుతుంది ఉద్యమం. రెండే పరిష్కారాలు, సమన్యాయం లేదా సమైక్యం. సమన్యాయం లేదా సమైక్యం. నాయుడు గారు, 50 రోజుల ఉద్యమం మీద మీ కామెంట్. సమయం లేదు, 6 నిమిషాలు. ఈ ఉద్యమం 50 రోజులు కాదు, 100 రోజులైనా జరుగుతుంది. ఎందుకంటే ఇట్లాగే మీనవేషాలు లెక్కెడుతూ కేంద్ర ప్రభుత్వం తెలంగాణ నాయకులు ఉన్నన్నాళ్ళు ఈ ఉద్యమం ఇలాగే కొనసాగుతుంది. మన మేషారు అన్నట్టు సమన్యాయం కావాలి లేదా సమైక్యవాదం కావాలి. ఈ రెండే పరిష్కార మార్గాలు. ముందే చెప్పాం, ఈ పరిష్కార మార్గాలకి కేంద్ర ప్రభుత్వం 2 ప్రాంతాల నాయకులు కూర్చోబెట్టి ఏదో ఒక ఉభయతారకంగా పరిష్కారం చూపాలి. అయితే నేను చెప్పేది ఏంటంటే ఈ సీసీ ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి, ప్రతి ఇంటిలో కూడా ప్రతి వ్యక్తి కూడా సమైక్యవాదం గురించి రోడ్డు మీదకి రావాలి. స్త్రీ, పురుషులు, పిల్లలు, ఇంకా కడుపులో ఉన్న బిడ్డ కూడా సమైక్యం అనాలి. ఎందుకంటే అంతటి తీవ్రంగా ఉంది ఈరోజు ఉద్యమం. ఎందుకు? ప్రతి వారికి కూడా బాధ కలిగించే విషయం ఇది. ఎందుకంటే రేపు ఏం జరుగుతుందనే భయాందోళన అనేటువంటి ప్రతి ఒక్కరికి ఉంది. ఎందుకు? పరిష్కార మార్గం చెప్పలేదు, దిశ నిర్దేశించలేదు విభజనకి. కాబట్టి ప్రతి ఒక్కరూ, ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభా కూడా రోడ్డు మీదకి వచ్చినాడు. కేంద్రం తప్పకుండా దిగి వస్తుంది, సమన్యాయం కానీ సమైక్యం కానీ జరుగుతుంది, ప్రజలందరి భవిష్యత్తు ఉంటుందని నేను ఈ సీసీ ఛానల్ ద్వారా ప్రజలందరికీ విన్నవించుకుంటాను. ఈ రాజకీయ ఎత్తుగడనే మొదటి నుంచి చెప్పుకొస్తుందండి. అన్ని పార్టీలు అన్ని లేఖలు ఇచ్చాక సిడబ్ల్యూసి తీర్మానం ఇది అని చెప్పి సమంగా ఆ మీటింగ్ రోజు మర్నాడు నిజంగా సిడబ్ల్యూసి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవ్వడానికి నిర్ణయించుకున్నా, ఇది మేము ఇవ్వడానికి నిర్ణయించుకున్నామని ఇరుపక్షాల తెలంగాణ నుంచి, ఆంధ్రప్రదేశ్ నుంచి మేధావుల్ని, ఉద్యోగస్తుల్ని అందరినీ కూర్చోపెట్టుకుని ఇది ఇలా చేస్తే బాగుంటది, ఇలా చేస్తే బాగుంటది, ఇలాగ అనుకుంటున్నాం, దీని మీద శ్రీకృష్ణ కమిటీ రిపోర్ట్ ఇది ఉంది, ఈ రిపోర్ట్ ప్రకారం ఇలా చేస్తే మీకు ఏమైనా లాభ నష్టాలు ఉన్నాయా, మీకు ఆప్షన్స్ ఉన్నాయా, మీకు మా వల్ల నష్టం ఏమవుతాయా, ఆ నష్టాన్ని ఇలా పూరిస్తాం, జల వివాదం ఇలాగా, విద్యుత్ వివాదం ఇలాగా, స్కూల్ ఎడ్యుకేషన్ ఇలాగా అని చెప్పి ఉంటే ఈ సమస్య రాకపోదు. ఇందాక మేస్టార్ చెప్పినట్టు ఒక మాట చెప్తానండి. ఇవాళ రాజకీయ లబ్ధి కోసం ఇవాళ రాజకీయ నాయకులు ఆడిన నాటకంలో బలిపశువులు అయిపోతుంది ప్రజలు. కారణం ఏంటంటే ఇంకా 3 నెలలు 4 నెలలు ఉన్న వాళ్ళ పదవుల కోసం కనీసం అధిష్టానాన్ని ఎదిరించే శక్తి లేక దాక్కుని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఢిల్లీలో ఉండవలసిన ఎంపీలు హైదరాబాద్ వచ్చి మీటింగ్ వేసుకుని ఢిల్లీలో మేము మేడంను కలుస్తాము అని అన్నారు అంటే ఎంత సిగ్గు చేయటో మనం ఆలోచించాలి. ఒక్క నిమిషం సార్, ఒక్క నిమిషం. మరి కంక్లూడ్ చేయకపోతే దీంట్లో అందుచేత ఇందాక అన్నారు మేస్టారు, ఇది రాజకీయ లబ్ధి అన్నది నేను ఎందుకు అంటున్నానంటే 50 రోజుల ఉద్యమం మీద ప్రధానంగా ఒక చిన్న వెనకడుగు వెయ్యదని ఎందుకన్నానంటే వాళ్ళు కానీ ఇప్పుడు వెనకడుగు వేస్తే
తెలంగాణలో సీట్లు పోతాయి, ఇక్కడ ఆంధ్రాలోనూ సీట్లు పోతాయి. కాబట్టి ఈ రాజకీయ లబ్ధి కోసం ఆలోచించే రాజకీయ ఉద్యమం అయితే మటుకు ఖచ్చితంగా వెనక వెయ్యరు. సార్ వెనకడుగు వెయ్యిరా వేస్తారన్న దానికి ఒకే ఒక విషయం సార్, ఇది కాంగ్రెస్ పార్టీకి పరిష్కరించే ఉద్దేశం లేదు కాబట్టి అందుకోసమని పరిష్కార దిశలో వాళ్ళు లేరు సార్. అందుకోసం వెనక్కి వెళ్ళరు, ముందుకి వెళ్ళరు సార్. వాళ్ళు అనుకున్న లబ్ధి ఏంటి? కావాల్సింది అదే. అన్నట్టు వాళ్ళు 17 సీట్లు, మీరు అన్నది ముందు 17 సీట్ల గురించి రాజకీయంగా చేశారన్నారు. చాలా అయిపోయింది. ప్రతాప్ గారికి, చంద్రయ్య గారికి, అదేవిధంగా చిక్కం సత్యనారాయణ గారికి, డాక్టర్ జయలక్ష్మి గారు, ఈసారి నుంచి మాస్టర్లను కానీ ఉపాధ్యాయులను కానీ తీసుకొచ్చినప్పుడు బెల్ల పెట్టాలి. ఎందుకంటే బెల్ల మోగితే కానీ మాస్టర్లు ఆపరు. అందుకే మాస్టర్ నేను చెప్పింది. డాక్టర్ జయలక్ష్మి గారికి, వీరందరికీ ప్రత్యేకంగా ఛానల్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. దశ దిశ గురువులుగా వీళ్ళంతా కూడా సమాజాన్ని నిర్దేశించే వీరందరూ కూడా ఈ ఛానల్కి వచ్చి ఉద్యమానికి కొత్త ఊపు తీసుకొస్తారని ఆశిస్తున్నాం. 50 రోజుల తర్వాత కూడా ఉద్యమం సాగడం నిజంగా దురదృష్టకరం. ఈ ఉద్యమం త్వరలోనే ముగిసిపోవాలి. మన సీమాంధ్ర ప్రజల మనోభావాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పరిష్కరించాలని ఆశిస్తూ ఈ రోజు ఈ చర్చా కార్యక్రమం ముగిస్తాం. రేపు మరో అంశంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై సమైక్య. జై సమైక్య. పోయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగదింటి నడుమగోడ. పోయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగదింటి నడుమగోడ. కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, అన్న కష్టాలెన్నో ఓర్చి ఓర్చి గుండె మండి కినుకరేచి, సత్యాగ్రహణం చేసి ఒక తండ్రిని ధారపోసి దాయాదుల వెన్ను వంచి సొంత గడ్డ సమార్జించి తెలుగు జాతి పరుగు పెంచి సమైక్యతను నిర్వచించి ఇప్పుడు రాష్ట్రపటం చించి చించి ఏమున్నది 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 ఏమున్నది? పోయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగదింటి నడుమగోడ. పోయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగదింటి నడుమగోడ. ఓ సోదరుడా ఓ నా చెలికాడా, ఇటురా ఓ సోదరుడా ఓ నా చెలికాడా, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ, మనదే ఈ పెద్ద చెట్టు ఈ చల్లని నీడ. ఆంధ్రసీమ తెలంగాణ ఒక్కొక్కటొక ఊడ, ప్రతి ఊరు ప్రతి పల్లె తెలుగు చెట్టు కాడ. పట్టించావనుకో ఇప్పుడు వేరుపాటు చీడ, ఇంకేమున్నది ఏమున్నది ఏమున్నది ఏమున్నది? పోయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగదింటి నడుమగోడ. పోయి తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగదింటి నడుమగోడ. జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, జాతి మహాయాత్ర ఇలా సాగే పోవాలి గాని, నడుమన మన అడుగులు తడబడిపోతే నడకలలో వడిపోతే మనకు మనకు చెడిపోతే గొంతుల శృతి విడిపోతే కలయిక సందడిపోతే ఒక స్నేహపు ముడిపోతే తడిపోతే ఏమున్నది 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 ఏమున్నది? ఓయ్ తెలుగువాడా ఓయ్ తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ. ఓయ్ తెలుగువాడ పదాది వెలుగువాడ మన కలల పసిడి మేడ ప్రగతింటి నడుమగోడ. ఓయ్ తెలుగువాడ
ఓయి తెలుగువాడా ఓయి తెలుగువాడా తగదింటి నడుమ గోడ తగదింటి నడుమ గోడ తగదింటి నడుమ గోడ